అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మిమ్మల్ని చూస్తే రెండు రకాల ఫీలింగ్లు కలుగుతాయి నాకు. ఒకటి, ఇతను నటుడు ఎందుకు అయ్యాడా అనేది ఒకటి. అసలు నటుడు అవడానికి ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటనేది రెండోది. భరత్కి తరుణ్ భాస్కర్కి మంచి ఫ్రెండ్షిప్. నా అదృష్టమో మరి ఏంటో తెలియదు, ఆయన చెప్పారు, ఆడిషన్ ఇచ్చారు. నైట్ 10 o'clockకి రైట్ మార్నింగ్ 6 కల్లా రెడీ ఉండాలి. ఇప్పటి వరకు మీకు పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటండి? టైం వచ్చినప్పుడు జరిగిపోతాయండి. అబ్బబ్బా, మీరు ఎరగదీసేస్తున్నారు అసలు. రేపు మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ గనక ఒకవేళ ఆంక్షలు పెడితే, నువ్వు ఇలాంటి క్యారెక్టర్ చేయొద్దు, ఆ రౌడీ క్యారెక్టర్ ఇది చేసావు నువ్వు, అందుకనే చేసుకోవట్లేదండి. ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ పిక్చర్లు సైన్ చేశారంటే ఇష్టపూర్వకంగా మీకు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని ఒప్పుకుంటున్నారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టుగా చేస్తున్నారా? ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడూ ఇచ్చి ఉండరండి. యూఆర్ రియల్లీ అప్రిషియబుల్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో గుండు నటులు కొత్త కాదు. నెల్లూరు కాంతారావు అని చాలా పాపులర్ విలన్ ఒక టైంలో. తర్వాత మన ఏవిఎస్ గారు మంచి బెస్ట్ కమెడియన్, పాపులర్ కమెడియన్, ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ఉండే. ఇప్పుడు మళ్ళీ ఇంకో గుండు నటుడు మళ్ళీ సినిమా పరిశ్రమలో ఫేమస్ అయ్యి పాపులర్ అయ్యి సినిమా మీద సినిమా సక్సెస్తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆ గుండు నటుడి పేరు ఎవరో కాదు, జీవన్ కుమార్. ఇప్పుడు ప్రస్తుతం మంచి సినిమాలో నగరానికి ఏమైంది సినిమాతో ప్రారంభించిన కెరీర్ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమ దృష్టిని, అవతల ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించి ఇప్పుడు ఒక విజయపదంలో ముందుకెళ్తున్న జీవన్ కుమార్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. ఐ డ్రీమ్తో ఇంటర్వ్యూ కోసం వచ్చి లెట్ us వెల్కమ్ హిమ్. జీవన్ కుమార్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. అదే మిమ్మల్ని చూస్తే రెండు రకాల ఫీలింగ్లు కలుగుతాయి నాకు. ఒకటి, ఇతను నటుడు ఎందుకు అయ్యాడా అనేది ఒకటి. అసలు నటుడు అవడానికి ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటనేది రెండోది. ఓకే, ఈ రెండింటికి ముందు నాకు క్లారిటీ ఉంది. ఇది నా ఒక్కడికే కాదు, చాలా మంది ఆడియన్స్కి ఉంది. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే వేరేగా ఉంది. ఇదంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్, ఫుడ్ ఇండస్ట్రీ, మానవతావాదం, మళ్ళీ అందరికీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడం, ఇదంతా ఈ వేరే వేరే గొడవ. అదంతా సినిమా వేరే. అవునండి, ఈ రెండు రంగాలు. అవునండి, కరెక్ట్. ఏమండి, అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? సార్, నేను యుఎస్లో చదువుకొని అండ్ ఇక్కడ షెఫ్గా కాలేజ్ కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియాలో యాజ్ ఏ షెఫ్గా చేశాను. 3 సంవత్సరాలు డిగ్రీ చదువుకొని యుఎస్లో జాబ్ చేశాను, 4.5 years. దాని తర్వాత ఇక్కడ రెస్టారెంట్స్ పెట్టుకున్నాను అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. లాక్డౌన్లో కొంచెం క్లోజ్ అయింది, బట్ స్టిల్ ఐఎమ్ రన్నింగ్ అ బిజినెసెస్. బట్ నాకు ఒక కోరిక ఉండేదండి. చిన్నప్పుడు నేను సినిమాలు చూస్తున్నప్పుడు, అబ్బా సార్ బ్రహ్మానందం గారితో ఒక ఫోటో, రానా గారితో ఒక ఫోటో, పవన్ కళ్యాణ్ గారితో, చిరంజీవి గారితో, ఇట్లా చిన్నప్పుడు చిన్న చిన్న కోరికలు స్టార్ట్ అయ్యాయి. సో కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నాకు నాలెడ్జ్ లేదు, కాంటాక్ట్స్ లేవు, ఏమీ లేవు. బట్ ఇంట్లో ఒక మాట అన్నారు, నువ్వు బాగా సంపాదించుకొని జాబ్ చేస్తూ వెనకాల డబ్బులు కూడబెట్టుకున్న తర్వాత ఇలాంటి ఏమైనా ట్రై చేయి, అంతేగాని ఏం లేకుండా నువ్వు ట్రై చేస్తుంటే చాలా సినిమా ప్రొడక్షన్ హౌస్లు బయట కానీ ఆడిషన్స్ కోసం కొన్ని వేల మంది ఉంటారు రోడ్ల పైన. సో వాళ్ళందరినీ చూసి నువ్వు నేర్చుకో, నువ్వు కూడా కష్టపడు, వాళ్ళలాగే నువ్వు కూడా వెయిట్ చేయి, ఆడిషన్స్ సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ వస్తుంది. సో అన్నప్పుడు ఎవరు చెప్పారు మీకు? మా ఇంట్లో మా అన్నయ్య గారు, మా అక్క, మా నాన్నగారు అందరూ. ఓకే, మా అమ్మ పెద్దవాళ్ళ మాట గౌరవించారు. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా చూసేది ఇంట్లో అందరికన్నా. మా అమ్మ మీ గెటప్ చూస్తే మీరు ఎవరిని గౌరవించేటట్టు కనిపించట్లేదు. ఇది తిరగబడి అని అయ్యో ఏంటంటే సరే అని అందరం చదువుకుని వచ్చాం, రైట్ కొంచెం వెనకాల పెట్టుకుని ట్రై చేశాను. అందులోకి నా అదృష్టం ఏంటంటే నేను రెస్టారెంట్ పెట్టినప్పుడు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు కాంటాక్ట్స్ మెల్లగా పెరగడం.
సో ఇట్లా ఫస్ట్ సెబరీష్ అని వైవా ఛానల్లో షార్ట్ ఫిలిం చేయడం, దాని తర్వాత తరుణ్ గారు పరిచయం అవడం. నా క్లాస్మేట్ భరత్ అని ఉంటాడు, 10th క్లాస్మేట్. భరత్కి తరుణ్ భాస్కర్కి మంచి ఫ్రెండ్షిప్. సో షార్ట్ ఫిలిం చేస్తున్నప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి చూపించేటోళ్ళు, అరే చూడరా బాగా చేశానా అని. సూపర్ రా, మరి తరుణ్ అన్నకు రికమెండ్ చేయొచ్చు కదరా నన్ను. ఇక అట్లా ఆల్మోస్ట్ 1-2 years ఆయన బుర్ర తినడం స్టార్ట్ చేసింది. అంటే ఇంకా నా బాధ భరించలేక, సరే అరే ఒక్క ఆడిషన్ ఇరా, సక్సెస్ అయితేనే అంటే ఇప్పుడు దాకా చాలా ఇచ్చేలేరు ఆడిషన్ చాలా మంది దగ్గర, సరే ఇది కూడా ఇద్దాం ఏముందిలే అని తరుణ్ గారికి అట్లా ఇవ్వడం జరిగింది. నా అదృష్టమో మరి ఏంటో తెలియదు, ఆయన చెప్పారు, ఆడిషన్ ఇచ్చారు. నైట్ 10 o'clockకి రైట్ మార్నింగ్ 6 కల్లా రెడీ ఉన్నాను అని చెప్పి టక్కడక్క గుండు కొక్కడం. వాళ్ళు డిమాండ్ చేశారు గుండు గుండు అక్కడ అప్పుడు నాకు ఏంటంటే బట్టతల, నాది బాల బట్టతలు అంటారు కదా, సో అప్పటికే జుట్టు అంతా పోయింది, వాళ్ళకి వాటర్ పడక షిప్పుల్లో పనిచేసి చేసి. సో అప్పుడు పూర్వం పెద్ద జుట్టు ఉండేదండి ఇక్కడ దాకా సార్, అమ్మ 10th క్లాస్ దాకా. 10th తర్వాత లైట్ గా ఊడడం స్టార్ట్ అయింది. 10th కే అంటే మీ ఇంట్లో హెరిడిటరీయా? మా డాడీకి ఫుల్, మా డాడీ చాలా నీట్ గా షేప్ ఉంటుంది ఇప్పటికి. మా అన్నయ్యకి అయితే అక్కడో ఎకరం ఇక్కడో ఎకరం ఉంటుంది, అక్కడక్కడ అదేదో పౌడర్ వేసుకుంటాడు మా వాడు. ఎందుకు రా పౌడర్, పెళ్లి టైంలో కూడా పౌడర్ వేసుకున్నాడు, ఇది అంటుకుంది మా వదిన ఏంటిది అనేది. సో ఇట్లా చాలా ఉన్నాయి సిచ్యువేషన్లు, చెప్పుకుంటే బాగోదు కానీ. సో నేను తరుణ్ గారు అప్పుడు పరిచయం. సో ఆల్మోస్ట్ 6th year నాకు తరుణ్ గారితో. మీకు చిన్న మాట చెప్పండి, మీరు సినిమా ఇండస్ట్రీకి మీరు కొత్తగా వచ్చారు. అవునండి. నేను సినిమా ఇండస్ట్రీలో పాత కప్పును. అవునండి. రైట్. మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, అది మంచిదైనా కామెడీ అయినా బాధాకరమైనా ఏదైనా కూడా, అది చూసి వినే ఆడియన్స్ ఉంటారు చూసారా, అవునండి, వాళ్ళంతా ఈక్వల్గా రియాక్ట్ అవుతారు. మీకు కష్టం వచ్చిందని చెప్పారు అనుకోండి, వాళ్ళు బాధపడతారు. అవునండి. మీరు ఏదైనా కామెడీగా మా ఇంట్లో ఇలా జరిగిందని చెప్తే వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తారు. అవునండి. అలాగే ఒక మంచి మీరు ఏదైనా అచీవ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ మీకున్న ప్రివిలేజ్, నటులకున్న ప్రివిలేజ్ ఏంటంటే దేన్నైనా చెప్పగలిగే ఒక అవకాశం భగవంతుడు మీకు మాత్రమే ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు చెప్పినా కూడా అది వేరేగా వినిపిస్తుంది. అవును అవును అవును. ఇప్పుడు మీ వదిన గారు ఏంటిదని అన్నారంటే అవును, అది వాళ్ళు ఫ్యామిలీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. అవును, దానిలో తప్పేం లేదు. అది నేను ఏదైనా కానీ నాకు నెగిటివ్గా వెళ్ళబుద్ధి కాదు. ఎందుకంటే నేను ఆ నెగిటివ్ని తీసుకుని ఒక గంట టైం వేస్ట్, ఆ రోజు టైం వేస్ట్ అవుతుంది, నేను మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడాలి, ఇవన్నీ నాకు మైండ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంతే, అక్కడికక్కడ వదిలేస్తాను, నేను పట్టించుకోను. సరే ఎవరన్నా ఇప్పుడు రెస్టారెంట్స్లో కూడా వచ్చే ఆడు రాత్రి ఫుల్ చిల్ అయిపోయి రాలేదు, పొద్దున్న అప్పుడు షెఫ్ లేడు, చాలా ఇబ్బంది. షెఫ్ లేడా, రైట్ నేను వండేస్తాలే, ఏం ప్రాబ్లం లేదు, 2-3 గంటలే కదా మధ్యాహ్నం, నేను వండేస్తాలే, ఏం కావాలి చెప్పండి అది. అట్లా ముందుకు వెళ్ళిపోతాను. అప్పుడు లోపల మా పార్ట్నర్స్ కానీ వేరే వాళ్ళు షెఫ్లు అరేంజ్ చేసేస్తారు. అప్పటికల్లా మాక్సిమం 1-2 గంటలు చేస్తారు, నో ప్రాబ్లం. బట్ ఆడు లేడు అని చెప్పి మనం ఆడిపైన డిపెండ్ అయ్యాం అనుకోండి, మనం అసలు హోటల్ పెట్టేవాడికి ముందు దోశలు వేయడం రావాలంటే అంతే. హోటల్ పెట్టాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ డబ్బులు కాదు, డబ్బులు కాదు, మనకి ఉంటేనే పెట్టాలి, లేకపోతే అస్సలు పెట్టదు. డబ్బులు ఉంటే చాలా మంది పెడతారు. అది కాదు, ఇది ఈ పని రావాలి. అవును, పని రావాలి, పని రాకపోతే వేస్ట్ అండి. అదే మనం బట్టతలు మిస్ అయిపోయి ఎటో వెళ్ళిపోతాం. అవునా? ఓకే, బట్టతల మీ ఇంట్లో బట్టతలకు ఒక హిస్టరీ ఉంది. అవునండి, అవునండి. ఇప్పుడు మా తమ్ముడు కూడా ఉన్నాడు, ఆడికి కూడా వచ్చేస్తుంది, చెప్పామన్నా, అరే వచ్చేస్తుంది రా, కంగారు పడుకో నువ్వు అంటున్నావు, ఇవన్నీ పక్కకు పెట్టలేదు, చిన్నప్పుడు నేను చేసేలేను అని చెప్పి మా పిన్ని గట్టి కరుస్తుంటాం, మా ఏట్రా అది. సో అట్లా వాళ్ళు గుండెకి ఇచ్చారు మీకు ముందు. ఎవరికి? మీ డైరెక్టర్. డైరెక్టర్ గారు అప్పుడు క్లీన్ షేవ్ ఉండాలి, ఓన్లీ మీసాలు ఉండాలి, నాకు పోలీస్ డ్రెస్ ఉండాలి అన్నారు. సో అప్పటికప్పుడు పోలీస్ డ్రెస్ 9-10 o'clock రైట్, మాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, అచ్చి బుద్ధినట్టు నాలాగే ఉండే పర్సనాలిటీస్ సెలెక్ట్ చేసుకొని షూ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేశారు. అండ్ వాళ్ళు కూడా అంటే అప్పటికప్పుడు డెసిషన్, ఆ క్యారెక్టర్ అనేది అసలు లేదు, పెట్టారు ఎమర్జెన్సీ. మీకోసం క్రియేట్ చేశారు, అంటే క్రియేట్ చేశారా అనేది కథ కోసం క్రియేట్ చేశారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మీకోసం క్రియేట్ చేశారు, నా కోసం కాదు. రైట్. సో పొద్దున్న వెళ్ళాము, చేశాను, నాకు తెలియదు అసలు అంత పండుతుందని. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు భయంకరంగా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్ ఫలక్నామా దాస్, విశ్వక్సేన్ అన్న నువ్వు చెయ్యాలి, రైట్. ఫలక్నామా దాస్కి మంచి పేరు వచ్చేసింది. దాని తర్వాత డియర్ కామ్రేడ్,
దాని తర్వాత సాహో, తర్వాత పుష్ప, ఏక్ మినీ కథ, సేనాపతి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఇప్పుడు 28th ఫిలిం నాది ఇప్పుడు కీడకోల అకౌంట్లో వచ్చేది. ఇప్పుడు భగవత్ కేసరి తోటి 28th ఫిలిం వచ్చింది. ఓకే. నవ్వు అంటే అన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటి కథ ఎంచుకుంటూ, అంటే కథ అంటే నాకు గొప్ప విషయం ఏంటంటే నార్మల్ గా ఎవరైనా లాస్ కి గురి చేస్తే, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని లాస్ కి గురి చేస్తే మా ఇటు ఆంధ్ర వైపు ఏమంటారంటే వాడికి బాగా గుండు కొట్టించాడు రావాడు అంటారు. అవునండి, గుండు కొట్టించాడు అంటారు. అంటే వాడిని ఈ వాజ్ సబ్జెక్టెడ్ టు లాస్. అవునండి. కానీ ఇక్కడ తరుణ్ భాస్కర్ మీకు గుండు కొట్టించి ప్రాఫిట్ లోకి తీసుకెళ్ళాడు. సార్ తరుణ్ భాస్కర్ కి నేను ఎంత చేసినా, ఒకవేళ ఏమైనా చేయాల్సి ఆయన అవసరం లేదు, చాలా తక్కువ, చాలా పెద్ద రుణపడి ఉన్నాను నేను ఆయనకి కానీ, అమ్మగారికి కానీ, మా భరత్ గారికి కానీ, వాళ్ళ టీంకి చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఒక ఫ్రెష్గా వచ్చిన ఆర్టిస్ట్కి ఈ నగరానికి ఏమైంది తోటి పేరిచ్చి, అసలు మీరు ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు మరి కదా, కాదు మీరు ఆర్టిస్ట్ కాదు, ముందు అసలు మిమ్మల్ని ఆర్టిస్ట్ చేశారు వాళ్ళు. అదే షెఫ్ నుంచి ఆర్టిస్ట్ గా కన్వర్ట్ చేసి నాలో ఉన్న టాలెంట్ని, అంటే తరుణ్ గారు నేను అందరం ఇట్లా ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ సినిమా నాకు నిన్న ఈరోజు చాలా మంది ఫోన్ చేసి, ఒక్క మనిషిలో ఇన్ని వేరియేషన్స్, కోపం, స్టూపిడిటీ, అంటే మళ్ళీ స్టూపిడిటీని తెలుగులో అంటే వాళ్ళ సైడ్ గలీజీ ఉంటుందని ఆగారు, ఒక అమాయకత్వం, ఒక నవ్వు, ఉగ్ర, చాలా ఏదో చెప్పారు. నేను ఇన్నున్నాయా నేను చేశానా అని నాకు డౌట్ వచ్చింది. నువ్వు చేసావా లేదా అనేది జనాలు చెప్తున్నారు, నువ్వు యాక్సెప్ట్ చేయద్దు, నీ బాధ్యత ఇని ఓకే థ్యాంక్ యూ, ఎక్కువ మాట్లాడదు, పొగరు తెచ్చుకోకు, నెత్తి మీద పొగరు ఎప్పుడు రాకూడదు అంటే లేదండి నాకు రాదు, లేదు చెప్పడం నా బాధ్యత. అంటే జుట్టుతోనే పోతుంది పొగరు, జుట్టు జుత్తులోనే ఉంటుంది అంటారు నార్మల్ గా. అవునండి. అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు ముందు తలనీళ్ళు ఎందుకు ఇస్తారంటే పొగరు, ఈ మామూలు అరిషడ్ వర్గాలు అంటారు, కామ క్రోధ మదలోభ మోహమాశ్చర్యం, వాటన్నిటిని అక్కడ వదిలేసి రావడం. మీరు తరుణ్ భాస్కర్ మీకు ఫస్ట్ కెరీర్ ఇచ్చి గర్వం లేకుండా చేశాడు. నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను ఆయన, అంటే వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన తలుచుకుంటే రాకెట్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు టీమ్ ని, నన్ను, అందరిని, కొత్త కొత్త ఆర్టిస్టులని తీసుకొచ్చి, అది చాలా మంచి పాయింట్. కొత్త ఆర్టిస్టులను పట్టుకొచ్చి ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఎవరైనా వేషం ఇస్తారండి? ఎవరు? మీరే డైరెక్టర్ అయితే భయపడతారు. మీరే డైరెక్టర్ అయితే మీకు వేషం ఇస్తారా? మీరు కష్టం అయిపోతుంది. బట్ అతనికి ఉన్న ఆ టేస్ట్ కొత్త యాక్టర్ చేత చేయించాలి. అవును, ఆయన చదువుతారండి జనాల్ని. ఆయన ఎవరికి తెలియదు ఆయన దగ్గర ఇంకో టాలెంట్ ఏంటంటే, ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మొత్తం బయోగ్రఫీ ఇట్లా ఆయన మైండ్లో ఉంటుంది, క్యారెక్టర్ ఏంటి, ఈయన ఎట్లా మనము ఇండస్ట్రీలో లాగచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేకపోలే కానీ చేస్తావు యాక్టింగ్. మొన్న రాజమండ్రిలో అనుకుంటా నా ఫ్రెండ్ డాక్టర్ శశిధర్ గారు మంచి మాటగారు మాట్లాడుతున్నప్పుడు, ఏమంటే మీరు యాక్ట్ చేస్తారా, మంచి సినిమాలో పెడదాం అంటే, అయ్యి బాబాయ్ ఏంటంటే నేను డాక్టర్ని కదా, లేదు అడుగుతున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు వెళ్దాం, లేకపోతే పర్వాలేదు అంటే. ఆయన ఎప్పుడు కొత్త కొత్త వాళ్ళని చూసుకొని అందులో ఉన్న టాలెంట్ బయటకు తీయడానికి ట్రై చేస్తుంటారు, అండ్ సక్సెస్ కూడా కొడతారు. సక్సెస్ కూడా 100%. అది ఇప్పుడు కిడకోలో చూసారు, ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులకి పొంతం లేదు, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ అండి. జనాలు చచ్చి, ఒక హీరోయిన్ లేదు, ఒక హీరో లేదు, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెంట్ ఇచ్చారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ వాల్యూ ఉంది. మా రాఘమయ్యర్ కానీ, చైతన్య కానీ, రఘురామ్ సార్, రవీందర్ విజయ్, ఇంకా తరుణ్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్, అది హాలీవుడ్ లెవెల్లో. ఆయన సిగరెట్ కాల్చి కాలుతోటి, అది అసలు నేను ఇంకా నేర్చుకుంటాను ఆయన చూసి. డైలీ ఏదో నేర్చుకోవడమే జరుగుతుంది నాకు, ఈ ప్రాసెస్ లోనే ఉంటుంది సమస్య. మీకు తప్పదు కదా నటులకి. అవును, అందరినీ చూసి నేర్చుకోవాలి. అవునండి, ఒక్కొక్కడి బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్కలా. అవునండి, అదే మీ పెట్టుబడి. నిజంగా క్యాపిటల్ అది. అది ఎవ్రీడే. నేను మొన్న ఎప్పుడైనా కానీ డైరెక్టర్ యాక్టర్ అయితే హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్. ఎగ్జాంపుల్ అనిల్ రావుపూడి గారు కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్. ఆయన యాక్టింగ్ చేస్తే నెక్స్ట్ లెవెల్. నేను చూసాను లైవ్ లో, మామూలుగా కాదండి. నాకు అలాంటి వాళ్ళు దొరకడం, సుకుమార్ సార్ కానీ
ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ చాలా లక్కీ కదా మీరు, రాగానే మంచి మంచి సినిమాల్లో పడిపోయారు. లేదండి, ముందు ఓ 2-3 సంవత్సరాలు గట్టిగానే తిరిగాము. తర్వాత రెస్టారెంట్ చూసుకుంటూ తిరిగాను. 2014 to 17 దాకా తిరిగాను. అదే మీరు భూమి పట్టు వదలకుండానే. వదలండి, ఆ సమస్య లేదు నాకు. ఏదైనా కావాలి అంటే సమస్య లేదు. అదేలే, అంటే భూమి పట్టు ఇన్ ది సెన్స్ మీ బిజినెస్, మీ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది వదులుకోకుండానే అది అన్నం పెట్టి ఉన్నాను. అయ్యో అనమాట. తర్వాత అసలు బేసిక్ గా 2-3 ఏళ్ళు అన్నారు కదా, అవునండి. ఇక 2-3 ఏళ్ళు ఎందుకండి పట్టింది? అంటే రెస్టారెంట్ చూసుకోవాలి, మళ్ళీ నేను ఇక్కడ అంటే నెలకి ఒక కాంటాక్ట్ వస్తుంది, అంటే ఒక ఆడిషన్. అది నాకు తెలియదు కదా కాంటాక్ట్స్. వాళ్ళ వీళ్ళని అడిగితే వైవార్ష అన్న అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఎల్లు ఇవన్నీ చెప్పేటోడు. అక్కడ ఇక్కడ వెళ్ళి చూసేటోడిని, తిరిగేటోడిని. అప్పుడేంటి గుండు ఏం లేదు, లైట్ గా జుట్టు, గడ్డం, ఇవన్నీ. మీరు స్పెషల్ గా కనిపించలేదు, కనిపించలేదు, ఎవరికి కనిపించలేదు. ప్రత్యేకంగా కనిపిస్తే మా దృష్టి పడుతుంది. అవునండి, ఎవరో బోడిగుండు విలన్ పిలుస్తారు క్యారెక్టర్. అప్పుడు ఏంటంటే బాడీ కూడా హెవీ, 150 kilos. అమ్మా, సో ఒక సినిమా కోసం తగ్గిపోయారా ఏంటి? లేదండి, అప్పుడు కూడా అట్లనే ఉన్నాను. మీరు ఈ నగరానికి ఏమైంది చూసాను, పందిలానే ఉన్నా గట్టిగా దొన్నలాగా. అప్పుడు డైలీ పంది కన్నా దొన్న ఎగ్జాంపుల్ కరెక్ట్. దొన్న బెస్ట్ అండి, ఎందుకంటే అది కూడా శరీరం గజగజలాడుతూ ఉంటుంది చూస్తే. సో మాకు డైలీ బిర్యానీ, సాయంత్రం బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, మంచి పార్టీస్, బాగా చిల్ అవుతుండే. అమ్మా సమస్య లేదు. విలాస పురుషుడు అనమాట. విలాస పురుషుడు అని కాదు, నా పార్ట్నర్స్ అలా తయారు చేశారు. అంతేనా? ఇద్దరు పొద్దున్న నుంచి రాత్రి దాకా కిచెన్ లో ఉండు. అప్పుడు మేమే ఉండేటోళ్ళం, నో షెఫ్స్ స్టార్టింగ్. ముగ్గురం ఫుల్ కష్టపడేటోళ్ళం. నేను అభినవ్ అని ఇద్దరము కిచెన్ లో ఎవ్వరు లేరు, సర్వీస్ డిపార్ట్మెంట్ లేరు, అందరు జంప్ శాలరీ తీసుకుని. ఆ రోజు సేల్ మాది 67,500. మా లైఫ్ లో మేము గుర్తు పెట్టుకున్న సేల్ అది. ఒకటే రోజు ఈవినింగ్ 6 to 9, ఓన్లీ 2-3 hours లో అంత బిజినెస్ చేసాము. అసలు అండర్స్టాండింగ్ అట్లా ఉంది, అంతా కష్టపడేటోళ్ళు. దాని తర్వాత వేడి, కిచెన్ లో నుంచి ఆ వేడి ఎన్ని వచ్చి కంపల్సరీ డ్యామ్ షూర్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ప్రతి షెఫ్ మందు లేదే ఆడు ముందుకెళ్ళాడు. దానికి ఆ హెల్త్ లావ్ అవుతారు. ఇది లావ్ ఎందుకు అవుతారు? ఆడే తింటాడా అంటే తినడు, ఆ వాసనలు ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి అట్లా బల్జ్ అయిపోతారు. మీరు ప్రతి ఒక్క షెఫ్ చూడండి, ఎవడు తినడు పాపం. వాళ్ళు చూస్తే ఒక్కొక్కడు లావు ఎందుకుంటున్నారు, కంపల్సరీ తాగుతారు. కుకింగ్ వైన్ అన్నా తాగుతున్నారు. కుకింగ్ వైన్ ఏది మందు దొరకకపోతే, టైం లేకపోతే కిచెన్ లోనే మందు ఉండాలి. సో అది ఎందుకు అంటే ఇట్స్ స్ట్రెస్ లెవెల్స్. అది కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు వర్క్ అయిపోయింది, రెస్టారెంట్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ బంద్ చేసి ఆర్ హోటల్ బంద్ చేసి ఇంటికి వచ్చి తాగుతారు. అంతే, సమస్య లేదు. అదే మన జాబ్, మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే పైకి ఎదగలేదు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, నా చెప్పులు వదిలేసి వస్తాను. బికాస్ ఇది మనం దేవతలాగా నేను పూజిస్తా కాబట్టి నేను ఇక్కడికి వస్తాను. అది నాకు రన్నింగ్ లో నేర్చుకున్నా. స్టార్టింగ్ లో నేను కూడా షూ వేసుకొచ్చా, ఇవన్నీ చేశా, కానీ పద్ధతి కాదు అది. తర్వాత నాకు తెలిసి వచ్చింది. సో రెస్పెక్ట్. సో 2-3 రోజులు, 2-3 ఏళ్ళు ఆడిషన్కి వెళ్ళడం తిరిగాను. ఇదే 50% దీనికి పెట్టే, 50% రెస్టారెంట్. ఓకే. అక్కడ అప్పుడు ఏమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయండి మీకు 2-3 ఏళ్ళలో? లేదండి, అంతే తిరిగాను. అంటే ముట్టినట్టుగా వెళ్ళిపోయారు అంతే. నేనేంటంటే ఎక్కువ పట్టించుకోను, ఎక్కువ వాడు ఏమంటాడు భీమవరం వాళ్ళు మంచి మాటకారి వాళ్ళు కదండి. అయ్యబాబోయ్ అన్నారు కదా, భీమవరం మాటేది. అంటే ఇప్పుడు ప్రాపర్ భీమవరం వాళ్ళతోటి నేను మాట్లాడానంటే 1 hour లో ఎడిక్ట్ అయిపోయి ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఇప్పటికీ నేను ఇంతకుముందు ఎవరితో నేను మాట్లాడొచ్చారేంటి? మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ స్లాంగ్ వస్తుంది నాకు. అవునా? ఇప్పుడు తెలంగాణ వాళ్ళతో మాట్లాడితే తెలంగాణ స్లాంగ్ వస్తుంది. బేసికల్లీ నేను పెరిగింది ఇక్కడే, పుట్టింది అక్కడ. అదే 5వ క్లాస్ ఎప్పుడు? 5వ క్లాస్ వచ్చేసాను. తర్వాత చదువుకుంది ఇక్కడే, బిజినెస్ లో అందరు ఇక్కడ, ఫ్రెండ్స్ అందరు ఇక్కడే. ఇప్పటికీ విజయవాడ ఏమైనా టచ్ అవుతుంటే ఆ స్లాంగ్ లో వెళ్ళిపోతుంది. మా అమ్మమ్మ ఎరా ఎక్కడున్నా అంటే వస్తున్నాను అమ్మమ్మ, వచ్చేస్తున్నాను, ఒక అరగంటలో వచ్చేస్తాను అని మెల్లమెల్లగా స్లాంగ్ లో. మన బార్డర్ దాటినప్పుడు ఇంటర్నేషనల్ రోమింగ్ ఎలాగైతే అలా మీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అవునండి, ఓకే. అలా స్లాంగ్ అదొక దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళాను అనుకోండి, ఆ టిఫిన్ చేసేటోళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడతారు, అట్లా వెళ్ళిపోతుంది నాకు, ఆ స్లాంగ్ లోకి వెళ్ళిపోతుంది. నాకు ఇష్టం అది, అట్లా వాళ్ళతోటి మింగిల్ అయిపోతుంది. ఓకే.
అయితే ఇప్పుడు ఆ రెండు మూడేళ్ళు దాటిన తర్వాత విసిగేయలేదా మీకు? మన వాళ్ళ కాదురా, మన వ్యాపారం మనకుంది హాయిగా. లేదు, అలాంటిది ఏం లేదు. నేను ఎప్పుడు కొత్త ట్రై చేస్తూ ఉంటాను. అంతేనా? సమస్య లేదు. విసిగిపోలేదు మీరు? ఒకటి పోతుంది, ఒకటి ఉంటుంది అనేది కాన్ఫిడెన్స్ మనకు గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు నేను ఫుడ్ ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉంటానని గ్యారంటీ ఎక్కడ ఉంది? ఇందులో ఉంటానని గ్యారంటీ ఏం లేదు. కొత్తవి వస్తూనే ఉంటాయి, ఓకే, చేస్తూనే ఉంటాను. అంటే ఇప్పుడు సినిమా కాకుండా ఇంక దేని మీద ఇంట్రెస్ట్ కలిగింది ఈ మధ్య రోజుల్లో మీకు? ఇప్పుడు ఈ సినిమా తర్వాత సినిమాలో నా క్యారెక్టర్ అయిపోవాలనిపించింది. అంటే అదే ఇప్పుడు మీకు మీలో మొదట ఆశ, మనిషి అంటేనే ఆశ. మనిషి అన్నవాడికి దురాశ లేకపోతే ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేరు. అవును. దురాశ ఇన్ ది సెన్స్ నెగిటివ్ గా కాదు, ఇంకోళ్ళు ఆస్తి మనం లాక్కోవాలి, లేకపోతే ఇంకొకరిది మనం సొంతం చేసుకోవాలి, అది కాదు. దురాశ అంటే మనం పెద్దవాళ్ళం అయిపోవాలి, పెద్ద నటుడిని అయిపోవాలి, అంత ఆశ లేదండి. అంత లేదు, దురాశ లేదైతే లేదు, ఆశ మాత్రమే ఉంది. నాకు ఈ రోజు వెళ్ళిందా, ఈ మంత్ లో నా అసిస్టెంట్ మా డ్రైవర్ డబ్బులు ఇచ్చానా, హ్యాపీయా, రైట్, ఫస్ట్ కి ఏంటి అని ఆలోచిస్తా. అప్పుడు ముందు ఆలోచించా, ఎందుకంటే ఆ టెన్షన్ నాకు ఎందుకంటే. అదేలేండి, మీరు ఇప్పటికే జుట్లేదు, ఇప్పుడు ఈ స్కిన్ కూడా ఊడిపోతుంది, అసలే షైనింగ్ లో ఉన్నా. ఇప్పుడు మీరు ఆ గుండె ఎలా మెయింటైన్ చేస్తారంటే ఎవ్రీడే షేవింగ్? అంటే నేను తీసుకున్నాను అనుకోండి, రక్తాలు వస్తాయి. ఎందుకంటే వెనకాల ఒకటి మడత ఉంటుంది, నాకు అదృష్టం మడత అంటారు, తరుణాన్ని క్రియేట్ చేశాడు. అది కూడా నాకు తెలియదు, ఆ మడత అంత ఫేమస్ అవుతుంది. అది కూడా చేసేస్తున్నారు. ఈ మధ్య ఒక వీడియో తీశారు రెడీగా, పెయింట్ కూడా వేసారు వెనకాల. ఆ వీడియో ఉంది, మాకు ఇవ్వండి, మేము టెలికాస్ట్ చేస్తాం. అవునా? సరే, ఇస్తాను 100%. అది మంచి బొమ్మ వేసి అందులో డబ్బులు పెట్టి, ఆ డబ్బులు కూడా ఉంటాయండి అవి వెనకాల. క్రేజీ అదృష్టం పడుతుంటారు, అన్న క్రియేట్ చేసాడు. ఓకే. సో నాకు రైట్, అది కూడా బాగుంది. అది బ్లేడ్ పెట్టాలంటే రక్తాలు వస్తున్నాయి, ఇట్లా కాదు అని చెప్పి సెలూన్ ఇంటి కిందనే ఉంటాడు, ఆడు వస్తాడు, ఇంటికి పైకి వచ్చి క్లీన్ చేసి ఎవ్రీడే ఆర్ 2 days or 3 days షూటింగ్ ఉన్న రోజులు ఎవ్రీడే, లేకపోతే 2-3 days ఒకసారి. అంటే కటింగ్ అయితే రకరకాల స్టైల్స్, రకరకాల ఫ్యాషన్స్ అన్ని సెలూన్స్ లో ఫోటోలు పెడతారు. అవునండి, దానికి ఒక క్రియేట్ ఏదో చెప్తారు. ఎవరు పర్మనెంట్ కాదు సార్, జుట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఊడిపోతూ ఉంటుంది, అంతే. ఊడిపోయినప్పుడు కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎలాగుందంటే, అదే నేను ఏం పాయింట్ అడుగుతున్నానంటే, నార్మల్గా డిఫరెంట్ స్టైల్స్కి డిఫరెంట్ రేట్స్, ప్రైసెస్ ఏవో ఉంటాయి కదా. ఇప్పుడు మీరు రోజు దీనికి షేవింగ్ ఎంత ఇస్తారండి అతనికి? 20 అకౌంట్లు వెళ్ళాలి అవుతున్నారు సార్ మీరు. అదే ఇప్పుడు గుండెకి 700 అవుతుందండి ఎవ్రీడే. అంటే ఎవ్రీడే అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ 700 ఒక సెలూన్ చార్జ్ చేస్తుంది అట్లా. అదేంటి అసలు మామూలుగా ఉన్నదానికి ఇప్పుడు కటింగ్ చేయడం అంటే షేప్ తేవాలి, దానికి ఏదో గొడవ గందరగోళం ఉంటాయి. మీకేమంటే ఒక్కటే షేప్ కదా, అంటే రక్తాలు రాకూడదండి, నీట్ గా చెయ్యాలి. మళ్ళీ తర్వాత రేట్ ఏమో ఒక 100 రూపాయలు తగ్గిస్తే 2 ఘాట్లు పెట్టాడంటే మీకు 2 తలకాయ నొప్పి. నేను తిరుపతికి వెళ్తేనే అక్కడ, అరే డబ్బులు ఎంతనే తీసుకో, నాట్లు పెట్టకరా సచ్చినడా అంటారు. అవునా? అది అంటే చిన్నది ఏదన్నా వెళ్తే నేను తట్టుకోలేదు, అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా. మళ్ళీ అందులోకి చెమిలిగా తేలు రాస్తా పైన. అబ్బో, ఇంట్లో మెయింటెనెన్స్ ఉంది అయితే వేరేగా, షైనింగ్ రావాలి. ఏదో అనుకుంటారు అందరూ, ఏముంది బోడిగుండ గీయించుకుంటే అయిపోద్ది, బట్ దానికి గాలికి అంత అదే డైలాగ్ ఉంటుంది కదా, అదే చేతి కష్టాలు చేతి, ప్రతి కష్టాలు చేతి అంటారు కదా. మీకుండే కష్టాలు మీకుంటే గుండె మెయింటైన్ చేయడం ఎంత కష్టం. ఇప్పుడు ఇమేజ్ కూడా వచ్చింది దాంతో. ఇప్పుడు ఇమేజ్ తోటి నేను క్యాప్ వేసుకోవాలన్నా ఏది పెట్టినా కనిపెట్టేస్తారు. అసలు కనిపెట్టం కాదు, హార్డ్ గా ఫీల్ అవుతారు, ఇతను క్యాప్ పెట్టుకున్నాడు ఏంటంటే. క్యాప్ మళ్ళీ వెనకాల ఈ ముడత చూస్తారు, ఈయన ఎక్కడ చూసాను వచ్చి సార్ అన్న. నేను మాస్క్ వేసుకున్న క్యాప్ పెట్టుకోలేదు. క్యాప్ పెట్టుకుంటే నాకు పొక్కులు వచ్చేస్తాయి. ఓకే, విగ్గు పెట్టుకున్నాను. కోపం వస్తుందేమో మీ గుండెకి క్యాప్ గట్ట పెడితే? కోపం వస్తుంది. విగ్గు పెట్టినప్పుడు అయితే లోపలంతా చెమట వచ్చి మొత్తం. విగ్గు దేనిలో పెట్టుకున్నారు? అంటే నా పార్ట్నర్ పెళ్లి మారిషస్ లో అయినప్పుడు పెద్ద బిల్డప్ కి ఇక్కడ కొనుక్కొని పెట్టుకున్నా. అప్పుడు ఒక 10 years తగ్గింది వయసు, యూత్ అనుకుని అక్కడికి వెళ్ళాను. ఎలాగానే పొడుకున్నప్పుడు తీయాలి కదా, తీసిన తర్వాత మా వాళ్ళందరూ డోర్ ఓపెన్ చేశారు. ఏంటి గుండెగడ్డ ఎవడు ఇటు కాదు, లేదు అని చెప్పాలి. మా పార్ట్నర్ వచ్చి డోర్ వేసుకొని, అరే విగ్గు పెట్టుకున్నా తెరితే పరుగు పోతుంది ఇక్కడ, మళ్ళీ పెట్టుకుని వచ్చింది. చిరాకు వచ్చింది, దురద తీసి ఇట్లా అంటుంటే అప్పట్లా తీసి పడితే బ్యాచ్. మరి పెళ్లికి ఎలా వెళ్ళారు? పెళ్లికి విగ్గు కవర్ చేసే వచ్చినప్పుడు జస్ట్ 3 days. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది. మీరు పాపులర్ అయ్యారా యాక్టర్ గా? లేదు. సో అది ఇప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళందరూ
అయితే అప్పుడు విగ్ అన్నమాట అని ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ బయటకు రానివ్వట్లేదు సర్లే. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా మీరు చెప్పిన దానిలో యూఆర్ యంగ్ మ్యాన్, మీరు ఎప్పుడైనా లవ్ అఫేర్స్లో పడడం ఈ గుండె లవ్ ఎఫర్ట్స్ అంటే ఏముంది సార్, ప్రతి ఇయర్ ఒక్కొక్క అమ్మాయి లవ్. నేను చెప్తాను వద్దంటే దొబ్బే ఉంటుంది సార్, రైట్ అంతే బ్రేకప్ అండి. అయితే బ్రేక్. సో చిన్నప్పుడు అవన్నీ నడుస్తుండే సార్, కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదైనా మీ గుండు మీ సక్సెస్ సింబల్ అయ్యింది. యా, దిస్ ఈస్ మై సక్సెస్, దాంట్లో తిరిగిలేదు 100%. ఇదంతా వెనకాల ఎవరున్నారు అంటే 100% నా 10th క్లాస్మేట్ భరత్ అండ్ తరుణ్ భాస్కర్ గారు, వాళ్ళ అమ్మగారు తరుణ్ గారి మదర్. తరుణ్ గారు మదర్. అదే ఫిదాలో యాక్ట్ చేశారు. అవునండి, అవును. గీతా భాస్కర్ దాస్యం. సో షీ లవ్స్ మీ లాట్. సొంత కొడుకులా చూసుకుంటాను నన్ను ఎప్పుడు. నిన్న కూడా మేము ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు కొడుకు ఏమేం చేయాలో బొట్లు అన్ని పెట్టి ఆశీర్వదించి పంపించింది నన్ను తరుణ్. కానీ మిమ్మల్ని చూస్తే అసలు ఎంత మంచివాడని ఎవ్వరు అనుకోరండి. అంటే మంచివాడు అంటే అదే అంటున్నా నేను, అదే ఇందాక చెప్తున్నా, తయారు చేసింది అది. నేను రెస్టారెంట్ లో ఉన్నప్పుడు అగ్రెసివ్ గా ఉండేది. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, నన్ను మంచివాడిగా తయారు చేసి ఏదో ఎన్టీ రామారావు పాటను చూడండి, మట్టిని మనగా చేసి. అది నేను రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఫుల్ అగ్రెసివ్ గా ఉండేట, కోపం, రఫ్ గా. ఎందుకంటే నేను అక్కడ నా దగ్గర ఎంప్లాయీస్ ఉండేటోళ్ళు. సో నేను వాళ్ళ మీద ప్రేమ చూపించాలి, కోపం చూపించాలి, అన్ని చేయాలి, అజమాయిషి చేయాలి. లేదా నాన్న బుజ్జి కన్నా అది అని ఒక నెత్తిపోయి కూర్చుంటాడు పని చేయడం. సో నేను అట్లా ఉండేటోళ్ళు. కస్టమర్లు ఏదైనా ఇప్పుడు రాత్రి వచ్చి న్యూసెన్స్ చేయడము చాలా ఉంటాయండి రాత్రి. సో ఆ టైంలో నేను ఒక బేసికల్ ఒక రౌడీలా బిహేవ్ చేసేటం. పర్సనాలిటీ ఇంత ఉంది కదా అని చెప్పి అలా ఉండడం అది పద్ధతి కాదు యాక్చువల్గా, కానీ నా బిజినెస్ అది. నేను అట్లా ఉండకపోతే నన్ను తొక్కేస్తారు కాలనీ మొత్తం A to Z. ఆల్రెడీ 2-3 ఇన్సిడెంట్లు అయినాయి. సో దాన్ని బట్టి మేము అందరం మారాల్సి వచ్చింది. తర్వాత మెల్లగా లాక్డౌన్ ఇండస్ట్రీ రావడం, నేను నా పార్ట్నర్స్ చెప్పడం. 2-3 ఇన్సిడెంట్లు ఏంటండి? ఇంకా టఫ్ రెస్టారెంట్ బిజినెస్ పర్పస్. ఒకటి ఏదో ఓపెన్ చేస్తున్నామంటే ఒకటి వచ్చి కేసు వేయడము, ఎందుకు కడుతున్నారు, పర్మిషన్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ. సో మనం మెత్తగా కూర్చున్నంతసేపు ఎప్పుడు వినడు. గట్టిగా మాట్లాడితే ఆడు వెళ్ళిపోతున్నాడు. మరి ఏదో ఉందిరా. ఈ మామూలుగా ఈ రౌడీజం కూడా ఉంటుందంటారు కదా హోటల్స్ కి వచ్చి. లేదండి, రౌడీజం అంటే డిపెండ్ అపాన్ ద కస్టమర్. ఇప్పుడు మీరు ఎంత నీట్ గా మాట్లాడతారు, నేను అంత నీట్ గా మాట్లాడతా. నువ్వు కొంచెం నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, బిల్లులో డిస్కౌంట్లు ఇయ్యి, సర్వీస్ ఛార్జ్ ఎందుకు వేసారు, SGST ఎందుకు, CGST, నువ్వు రారా, నువ్వు వచ్చి కౌంటర్లో కూర్చొని నా లెక్కలన్నీ చూపిస్తా, నువ్వు వెళ్ళి కట్టు, ట్యాక్సులు గీక్సులు ఎవడు కట్టాడు. అది ఎన్ని వాళ్ళకేం తెలియదండి. అన్ని పెద్ద ఒక యూట్యూబ్ లో ఏదో చూస్తూ ఉంటారు రీల్స్. ఆడు కౌశిక్ ఏదో చెప్తూ ఉంటాడు. అది చెప్పినప్పుడు వీళ్ళు ఇండియన్స్ అవన్నీ రూల్స్ తెస్తారు. రూల్స్ ఇచ్చి మాట్లాడతాం. మా దగ్గర కూడా మేము కూడా రూల్స్ మాట్లాడుతాం రండి. అలాంటప్పుడు డిస్కషన్ కన్వర్సేషన్ హై అయిపోతుంది. సో అట్లాంటి ఇన్సిడెంట్ లో కొంచెం వైలెంట్ అవ్వాల్సింది. అవ్వకపోతే అయిపోయా తొక్కుడే. ఆడేదో ఈ మధ్య కెమెరాలు వచ్చేసి ఆడు వీడియో తీసేసి పెట్టేయడం, ఆ రెస్టారెంట్ నాశనం చేసేయడం. ఆడొక వీడియో పెట్టాడంటే రెస్టారెంట్ మీద నెగిటివ్ చాలా ఉంటాయి. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవ్వడు మన మాట వింటాం. మనం కొంచెం నీట్ గా. మరి తరుణ్ భాస్కర్ మీకు మంచి చేసినట్ట చెడు చేసినట్ట? మిమ్మల్ని మంచిగా అంటే వ్యాపారం పార్ట్నర్స్ అప్ప చెప్పేసా. సో నేను చెప్పేసా మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా ఇటు ఉంటా, మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. ఏదైనా ఉంటే ఇంకంటే మిగిలితే నెలకు వచ్చేసరికి, లేదు అంటే అరే తర్వాత చూద్దాంలే అని. రైట్, డబ్బుల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే డబ్బులు ఈ రోజు ఉంటే రేపు పోతాయి, కానీ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. 100%. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్. 100% ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే కష్టాల్లో అయినా కానీ ఇప్పుడు చూసారు కదా, ఫోన్ చేస్తే తక్కువని పనులు చేస్తారు. ప్లస్ లెవెల్ మెయింటైన్ చేశారు మీరు. అంటే ఇక ఫ్రెండ్స్ అండి. అంటే మనం మంచిగా ఉన్నంతసేపు అంతా మంచిగా జరుగుతుందని నేను నమ్ముతాను. మన నాలుక కొంచెం దూరెక్కి అరే అన్నానంటే ఆడు కూడా అరే అంటాడు. సో బేసికల్ నాలుగు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. ఊరు మంచి. ఓకే, ఇప్పుడు మరి ఈ వాళ్ళు టోటల్ గా హోటల్ మీ ఫ్రెండ్స్ హ్యాండిల్ చేస్తున్నారు. అవునండి, మీరే దాని పక్కకి వెళ్ళట్లా. వాళ్ళు అదే పని.
ఓకే, వాళ్ళు వాళ్ళు అనుకోవట్లేదు, తిట్టుకోవట్లేదా ఇది సినిమాలో తిరుగుతూ మాకు ఇక్కడ వాట్లాప్ చెప్పాడని? పర్లేదు తిట్టుకుంటారు ఏమో, తిట్టుకుంటారు కదా. తిట్టుకుంటారు, తాగినప్పుడు తిట్టుకుంటారు, అవును. అడు గుండె చచ్చినాడు అది పట్టించుకోవండి, అదే అవన్నీ పట్టించుకుంటే ఎప్పుడో అదే అంటే ఏది తీసుకోవద్దు, ఇక్కడ దాకా వచ్చేసి వదిలేయాలి. అదే మనం మనసులో తీసుకుంటే మనం డిస్టర్బెన్స్ అయిపోతాం, అదే లైఫ్ డిస్టర్బెన్స్ మనం తీసుకుంటే మనం డిస్టర్బ్ అవుతాం, తీసుకోకపోతే వాళ్ళు డిస్టర్బ్ అవుతాం. అంతే. అసలు ఏది పట్టించుకోకుండా నవ్వుతూ వెళ్ళిపోయాం అనుకోండి, ఆడు ఇప్పుడు మారిపోతే రేపన్నా. అసలు మీ సక్సెస్ పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? దే ఆర్ హ్యాపీ అండి, అవునా? చాలా హ్యాపీ. ఏ కారణానికంటే మీరు ఫ్రెండ్గా ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు అన్నది విషయంలో ఆనందంగా ఉన్నారా? ఫ్రెండ్ అంటే ఈడు ఎంతో కష్టపడి వెళ్ళాడు, అన్ని వదిలేసి మా పైన వదిలేసి ఈడు వెళ్ళాడు, సో వీడికి తగ్గ ఫలితం దక్కింది జస్ట్ బికాస్ ఆఫ్ తరుణ్ భాస్కర్ గారు ఈయనని ఇట్లా చూపించడం అనేది. అది ఎవ్వడికి వల్ల కాదు ఈయన్ని భరించడం అనేది. అలాంటిది తరుణ్ అన్న మొత్తం సెట్ చేసి నీట్గా వీళ్ళలో ఉన్నదంతా బయటికి తీసి చూపించడం చాలా సంతోషం. అండ్ కష్టపడతావు లేరా, నువ్వు కష్టపడతావు కాబట్టి నీకు సక్సెస్ ఉంటుంది, కంగారు పడద్దు అన్నారు. నేను అన్నాను మన అదృష్టం అంతే తప్ప అదేదో అంటారు చింతపిక్క గింజంత అదృష్టం లేకపోతే ఎవరు ఏం చేయలేరు. సో అయితే ఇప్పుడు మీరు మామూలుగా డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. అవునండి. డబ్బులు ప్రతి చోట మీరు ఇప్పుడు 3-4 సార్లు ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్ కాదన్నారు. అవును కదా. అవును. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే సినిమాకి దాదాపుగా రెమ్యూనరేషన్ పెరుగుతూ వెళ్తుంది. అవునండి. అవును. మీ మేనేజర్ ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు, మీ మేనేజరే పెంచేస్తాడు. లేవంటే డేట్లు లేవు జీవన్ గారికి, లేదండి, రోజుకి 3 లక్షలు. నా మేనేజర్ అబో 3 లక్షల ఏదో అలా. ఇప్పుడు సీతారాం గారు అండి నా మేనేజర్. సీతారాం 3.5 years నుంచి సీతారాం ఇస్ రీజనబుల్ పర్సన్, రీజనబుల్ అండ్ వెరీ నైస్ పర్సన్. అండ్ నేను ఏమన్నా ఉన్నా కానీ చెప్తాడు. జీవన్ ఇప్పుడు ఈ క్రీడాకోళ ఇట్లా సక్సెస్ అవ్వగానే ఫస్ట్ ఫోన్ కాల్, సార్ ఇటలీలో ఉన్నాడు, ఇటలీ నుంచి ఫోన్ చేసి తల పొగరు రాకూడదు, డౌన్ టు ఎర్త్ ఉండు, అందరితో మంచిగా ఉండు. ఎవరు? సీతారాం గారు. ఓకే. తరుణ్ గారు రెగ్యులర్ గా చెప్తుంటారు. సీతన్న నా 3.5 years కెరియర్ లో ఫస్ట్ టైం ఫోన్ చేసి జీవన్ అన్న నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు, నువ్వు మార్కు ప్లీజ్, గుండె పైన ఎంటుకలు వచ్చినాయా సచ్చేవే నువ్వు రావు కదా ఎలాగా. సో ఎలాగ రావు, అది రావు ఇది రావు, సో రాకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి నేను చెప్తాను, నీకు కూడా చెప్పే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు ఒక సక్సెస్ రేంజ్ లోకి వచ్చారని నమ్ముతున్నాడు తరుణ్ భాస్కర్. అందరు సీతారాము తరుణ్ భాస్కర్ ప్రతి ఒక్కళ్ళు నమ్మారు. నేను అన్నాను నాకు అవన్నీ అంత ఎక్కువండి, ఎందుకంటే తరుణ్ అన్న స్టోరీ చెప్పినప్పుడు కూడా స్టోరీ నెక్స్ట్ లెవెల్ రా, కొంచెం ఎక్కించుకోరా అంటే అది ఎక్కితే నాకు యాటిట్యూడ్ ఎక్కడ వస్తుందని భయపడి ఏం మాట్లాడు, సైలెంట్గా కూర్చున్నట్టు. అది స్టోరీ చెప్పినప్పుడు కానీ ఇదంతా రియాక్షన్ ఎదురా అంటే అది నాకు రియాక్షన్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ అది సంతోషం వచ్చినా ఏడుపు వచ్చినా రియాక్షన్ రాదు. సో అది మీకు అడ్వాంటేజ్. న్యూట్రల్ లో ఉంటాను నేను. నాకేమో అందరూ అంటారు అరే నవ్వురా, నాకు నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి కానీ మీరు ఇందాక 2-3 సార్లు నవ్వారు నా దగ్గర, నవ్వు వచ్చింది నవ్వేది అంతేనా? అంతే. ఓకే. అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు నవ్వుతాను. ఓకే. ఏదో కావాలని బలవంతం చేస్తే నవ్వులాగా ఉండదు, ఏడుపులా ఉంటుంది, ప్లాస్టిక్ నవ్వు అంటారు, ప్లాస్టిక్. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అది ఎవరికైనా ఏ ఆర్టిస్ట్ జీవితంలోనైనా జరిగేదే. అవును. సక్సెస్ మీద సక్సెస్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ పెరుగుతుంది. అవును. పెంచుతున్నారా మీరు? పెంచారా? లేదండి, అలా ఏం లేదు, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంది, సింపుల్ గా. మరి ఇంకేం సక్సెస్ వచ్చినట్టు మీకు? సార్ సక్సెస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ is always counted in terms of the remuneration that the actor takes. Yes. But అదొక్కటే యాడ్ స్టిక్ ఇక్కడ. మీరు చిత్తూరు నాగయ్య అంత మహానటుడు. అవునండి. ఆ మహానటి సావిత్రిలాగా కన్నా ఇప్పుడు నేను సడన్ గా పెంచేసాను అనుకోండి, సడన్ గా పెరిగింది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎవరికి ఉండదు? నాకు. మీకుండదా, ఇండస్ట్రీకి ఉండదు? నాకు. ఓకే. ఎందుకు ఉండదు అంటే మేనేజర్ సీతారాంతో మాట్లాడతారు, మళ్ళీ అదేమో జీవన్ గారు మొన్న పాత సినిమాకి 5,000 తీసుకున్నాడంట, ఇప్పుడు మనకి 15,000 చేసేసాడు అని ఇంకో మేనేజర్ ఫోన్ చేస్తాడు, ఇంకో రైటర్ ఫోన్ చేస్తాడు, ఏడీ ఫోన్ చేస్తాడు. ఇది ఎట్లుంటుంది అంటే టాక్ ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో నాకు ఫైనల్గా వచ్చేది ఏంటి, ఏదైతే స్టార్టింగ్ అయితే ₹1 5,000, ₹1 5,000, ₹2 చేతిలో పెడతారు. ఎందుకు? అప్పుడు ఎవరు కాల్ వస్తుంది? ప్రొడ్యూసర్స్,
ఈ డైరెక్టర్స్ ఏంటి జీవా నీ గురించి మంచిగా మనం ఫ్రెండ్స్ అయ్యి ఉండే నువ్వు ఇట్లా చేస్తావేంటి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఇది అంటారు. మనం మొక్కవడం సర్లే కానీ అని చెప్పి వదిలేస్తాం. ఓకే. సో ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేలేండి, మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వెనకతల బ్యాకప్ బిజినెస్ ఒకటి ఉంది. అవునండి. దాని నుంచి ఏంటంటే ఇప్పుడు మీరు ఇదంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక ఆర్టిస్ట్ గా మీకు ఇమేజ్ చాలా ఎంజాయ్ చేస్తాను. అదే క్యారెక్టర్లు పడడం, మీరు కళలు అన్నారు కదా చిరంజీవితో పుట్టు తీర్చాలి సార్. ఎక్కడో ఉండేటోండి వచ్చే కళాం తల్లి నన్ను అయ్యా తీసుకుని మంచిగా పైకి తీసుకొస్తుంది అంటే ఇంత సంతోషంగా ఇంకేం కావాలి. అంతకన్నా ఇంకేం ఉండదు, నిజంగా చెప్తున్నా. సో మీరు మామూలుగా సినిమా ఇండస్ట్రీ మీదే లేదా మీకు వచ్చిన క్యారెక్టర్లు తద్వారా మీకు లభించే పారితోషికాల మీదే మీరు బతకాలంటే అది వేరే కథ మేడం. చచ్చిపోతాం అది చాలా చచ్చిపోతాం. అది నేను అది వేరే కదా. మీకు దేవుడు ఇచ్చిన వారు మీరు ముందు ఒక ఫౌండేషన్ వేసుకున్నారు, పునాది వేసుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఇదంతా కేక్ ఒకలాగా ఉంది. అందరూ చప్పట్లు పెడుతుంటే మంచి హ్యాపీగా అంటే వెనకాల అంత ఉంది కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా తరుణ్ అన్న చెప్పినట్టు ఈ చైన్లు ఫుల్గా వేస్తున్నాము. నా దగ్గర చైన్లు ఉంటాయి 10-15 చైన్లు ఉంగరాలు అవన్నీ వేసుకుంటే దిష్టి తగ్గిందని చెప్పి దిష్టి నమ్మకం కూడా ఉంది. అమ్మో నేను కొన్ని చాలా పర్టికులర్ గా ఉంటాను. వెంకటేశ్వర స్వామి మాకు వెంకటేశ్వర స్వామి భక్తుడా మీరు? ఓకే. సో ఆయన దేవుడు ఆశీస్సుల వల్లే మనకి ఇట్లా తిరుపతి వెళ్తుంటారండి? వెళ్తాం, సమస్య లేదు. అదే ఇంకా బోర్ కొట్టాలి వెళ్ళిపోతాం. ఓకే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి గీయించుకుంటారా? లేదు వెళ్ళి దర్శనం చేసుకుంటాం అంతే. శ్రీవాణి చేంజ్ చేసుకుంటాం. అదే, వెరీ నైస్. ఇప్పుడు మీరు నార్మల్గా ఇప్పుడు క్యారెక్టర్లు వచ్చే క్యారెక్టర్లన్నీ మీకు హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నారండి? చాలా కంఫర్టబుల్ అండి. అవునా? అంటే నేను కంఫర్టబుల్ ఉంటా కాబట్టి అందరు కంఫర్టబుల్ ఉంటారు. అదే నేను సరదాగా ఉంటా. ఈవెన్ గేట్ దగ్గర వాచ్మెన్ దగ్గర నుంచి స్టార్ట్ పలకరించడం, సరదాలు చేయడం, వాళ్ళకి రైట్ అట్లా వెళ్ళిపోతే ఎండినాక అప్పుడు పొద్దున్నే రాగానే మళ్ళీ అందరు ఫ్రెండ్స్ అయిపోతారు. సో మూడంతా ఫ్రెష్గా ఉంటుంది. వైట్ పేజ్ మళ్ళీ పొద్దున్నే తెలంగాణ డైరెక్టర్ ఏదో చెప్తారో అది చెప్పేస్తాం అయిపోతుంది. ఓకే, అంతే. ఎక్కువ టెన్షన్ పడదు. అంటే ఇప్పుడు మీరు ఈ జస్ట్ ఈ ట్రావెల్ నగరానికి ఈ నగరానికి ఏమైంది దగ్గర నుంచి నిన్న భగవంత్ కేసరి వరకు క్రీడాకోల వరకు తీసుకుంటే మీకు ఈ కెరీర్ అన్నది మీకు ఎలా కనిపిస్తున్నదండి? అంటే మీరు లాంగ్ వే ఉంటారని అనిపిస్తుందా మీకు? 100% అని నేను చెప్పగలుగుతాను. దేవుడు డిసైడ్ చేయాలి అంతే. మళ్ళీ దేవుడికి ఇచ్చేసారు అది అంతే. మీరు చెప్పడం చెప్తున్నారు లాంగ్ ఉంటాను. నాకు నా పైన ఆత్మవిశ్వాసం ఉంది. బట్ భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోతే ఆయన ఒప్పుకోకపోతే మీరు ఒప్పుకోరు. దేవుడు ఒప్పుకోకపోతే ఎవరు ఒప్పుకోలేరు. అదే ఇట్స్ అ టైం. నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు మీరు కావాలి. పొద్దున ఆయన దేవుడు దండం పెట్టి అడిగితే రైట్ సరే నేను చూస్తాను. ఎందుకు అడుగుని ఆయన క్వశ్చన్ లేదు, నాకు ఆయనలో ఏదో నచ్చింది, అందుకనే చాలా మంచి వ్యక్తి, సో ప్లీజ్ ఆయనతోటే ట్రావెల్ అవ్వాలి. రైట్ మాట్లాడతాను. వెరీ నైస్. ఇప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఒక సీజన్లో కొంతమంది యాక్టర్స్ వస్తారు, వాళ్ళకి మంచి క్యారెక్టర్లు పడి కథలో ప్రధానమైన పాత్రలు. అవునండి. మంచి క్యారెక్టర్లు అంటే ఏదో బస్ స్టాండ్ దగ్గర సీన్ ఉంటే ఆ సీన్లో క్యారెక్టర్ కాదు, కథలో అంతర్భాగమైన పాత్ర పడితే వాళ్ళకి కొంత లాంగ్వేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటుంది. అవును. మళ్ళీ వేవ్ మారి, ట్రెండ్ మారి, జనరేషన్ మారిన తర్వాత అవి ఎలా ఉంటాయో మనం చెప్పలేం. అవును. ఇప్పటికి అయితే ఇప్పుడు మీరున్న ఈ ప్రజెంట్ స్టేజ్లో ఇప్పుడు ఈ క్యారెక్టర్లు మీకు ఏవైతే వస్తున్నాయో చేస్తున్నారో పక్కన పోలీస్కి ఎక్కువగా మీరు పాపులర్ అయినట్టు కదా? పోలీస్ ఎక్కువ. అదే మా హిందీలో ఇఫ్తికర్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పర్మనెంట్ పోలీస్ డ్రెస్లో ఆయన ఇంట్లోనే ఉండేది. రమ్మంటే షూటింగ్కి ఆ క్యాప్ పెట్టుకుని డ్రెస్ వేసుకుని షూటింగ్కి వచ్చి నాకు అది చేంజ్ చెయ్యాలనే నేను అలాగే అయిపోతారేమో. లేదు తరుణ్ సార్ అందుకునే పోలీస్ నేనే ఇంట్రొడ్యూస్ చేశాను నిన్ను. ఓకే ఓకే ముందుకు వెళ్తున్నావు, నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్, నువ్వెవరో నేను చూపిస్తాను అని చెప్పి స్టార్ట్ అయ్యింది. సో నౌ ఐ బికమ్ ఎ కార్పొరేటర్ ఇన్ ద మూవీ క్రీడాకోల. రియల్ గా కార్పొరేటర్ ఎక్కడ అవుతాం సార్? ఎందుకు మీరు యాక్చువల్గా మన తెలంగాణ లుక్స్ లో మీరు కార్పొరేటర్ లాగే ఉంటారు. రాజకీయాల మీద ఆసక్తి లేదు? నో పాలిటిక్స్, సమస్య లేదు. అవునా? ఇప్పుడు అలాగే అంటారులేండి, కొంచెం పాపులారిటీ వచ్చాక ఎవడో వచ్చి పెడతాడు బుర్రలో. సమస్య లేదు సార్, అది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఫైనల్. వెరీ నైస్. ఆయన ఆశిస్తే నేనేం చేయలేదు.
ఆయన ముందుకు తీసుకెళ్తానంటే ఆయన ఆదేశిస్తే మీరు ముందుకు వెళ్ళిపోతాను. రజనీకాంత్ లాగా ఆయన ఆదేశిస్తాడు నేను లేదు అనుసరిస్తాను. అంత పెద్ద వాళ్ళతో పోల్చకండి సార్. రజనీకాంత్ గారు చాలా పెద్ద అంటే నేను చాలా చిన్న. అవునా, మీరు ఫ్యాన్ ఏంటి రజనీకాంత్ కి? చాలా పెద్ద ఫ్యాన్. భాషా సినిమా, ముత్తు సినిమా ఇవన్నీ చాలా ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా ఓకే ఆయన మీ పంత మార్చి మీ ధోరణి మార్చి ఒక కార్పొరేటర్ పాత్ర మీకు ఇవ్వడం అన్నది ఒక పద్ధతి అవునండి ఇన్ జనరల్ గా. ఇప్పుడు మీరు అడగంతే అమ్మైనా పెట్టదు అన్నట్టుగా మీరు అడుగుతారా ఎవరినైనా డైరెక్ట్ నాకు వేషం? లేదండి లేదు, నేను ఎప్పుడు అదేంటి నామోషియా మీకు? నామోషి అని కాదండి. ఇప్పుడు నేను చేశానండి క్రీడాకోల, భగవత్ కేసరి చేశాను. చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరు చూస్తారు. సో కథ రాసేటప్పుడు వాళ్ళు నన్ను ఊహించుకుని రాస్తారు. అంటే ఆ నమ్మకం ఉంది. నేను కావాలి అంటే ఆటోమేటిక్ గా 100% ఆ కథలో నేను ఉంటాను. ఉన్నప్పుడు ఫోన్ వస్తుంది, వెళ్తాం. ఇప్పుడు మనం అడిగినంత మాత్రాన బలవంతంగా పెట్టే క్యారెక్టర్ వేరు, కథలో ఇష్టపూర్వకంగా రాసుకునే క్యారెక్టర్ వేరు. ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ చాలా ఇష్టంగా నన్ను మైండ్ లో పెట్టుకుని రాసుకున్న క్యారెక్టర్ అదే ఇచ్చారు. అవును, అందరు ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారు అంటే మీ మెంటర్ అండి, మీకు నటుడిగా జన్మనిచ్చిన అతను, రైట్? అతనికి మీ మీద ఒక ఇది ఉంటుంది బేసిక్ గా, ఒక ప్రేమ, ఒక ఆదరణ ఉంటాయి. అరే మనవాడి తాలూకా గ్రాఫ్ మార్చాలి, ట్రెండ్ మార్చాలి అని. అందరికి అది ఉండదు కదా. మీరు నటుడుగా అందరూ డైరెక్టర్స్ కదండి, రైటర్స్ కూడా, డైరెక్టర్స్ కమ్ రైటర్స్ వాళ్ళు. అండ్ దే విల్ థింక్ ఒక పర్సన్ ని, ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్ తీసుకోవచ్చు, కానీ కొత్త ఆర్టిస్ట్ వాళ్ళు యాక్చువల్గా ఎవరైనా కానీ ముందు చూడాలి. అంటే ముందున్న సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఒకసారి అందులో పెడతారు. ఇప్పుడు నేను ఎవడో అనామకుడు బయట, తరుణ్ చూసి నన్ను తీసుకోవడం అనేది రేర్. ఇప్పుడు అన్ని సినిమాలు రన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరు చూస్తున్నారు, రైట్ ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, పెట్టేద్దాం అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చేసింది కాబట్టి. అంటే ఇప్పుడు మీకు ఈ మధ్య రోజుల్లో మీరంటే ఇష్టపూర్వకంగా మీకు ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది అని ఒప్పుకుంటున్నారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ వచ్చినట్టుగా చేస్తున్నారా? సరే, లేదా నచ్చక వదిలేసారా? రైట్, ఈ ఇయర్ లో నేను చేసింది ఓన్లీ 4 or 5 మూవీస్, 4 మూవీస్. సో 12th month వచ్చింది, 4 మూవీస్. ఒకటి క్రీడాకోల వేసుకోండి, క్రీడాకోల ఇస్ డన్. భగవత్ కేసరి చేశాను, అది లాస్ట్ ఇయర్ ఎప్పుడో చేశాను, కానీ రిలీజ్ అయింది 4th. సో అంటే ఒక్కొక్కటి ఎన్ని డేస్ ఉంటుంది క్యారెక్టర్? నాకు 3 days or 4 days, 3 days max 5 days. అది ఇష్టం ఉంది కాబట్టి నేను చేశాను, వాళ్ళు కూడా ఇష్టం ఉంది కాబట్టి రాశారు. రాయొచ్చు పెద్దది, కానీ మనం చూస్తే రౌడీ, ఒక లవర్ బాయ్ లా కనబడతానండి. ఎవరైనా లవ్ సీన్ పెట్టినా కానీ వాళ్ళు పారిపోతారు ఫస్ట్. అలాగేం లేదండి, ఇవాళ రేపు సినిమా ఒక అమ్మాయి మీలాంటి ఒక రౌడీని ప్రేమిస్తుంది, వచ్చేకే సినిమాలు మొరటోడు నామగుడని, అది తమిళ్లోని ఒక సినిమా వచ్చింది, సీతను పార్తిపన్ను చేసిన సినిమా ఒకటి, ఇలాంటివి. వాడు రౌడీ, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. అప్పుడు మీరు మీకున్న పాపులారిటీని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని రాస్తే చేద్దామండి. లవ్ సీన్ అంటే మనకు రావు. ఎందుకు రావు? డైరెక్టర్ చేయించుకుంటాడు, మీరేం డైరెక్టర్ గారు ముద్దు పెట్టుకోమంటే ముద్దు పెట్టుకుంటారు, కౌగిలించుకోమంటే కౌగిలించుకుంటారు, లేకపోతే శిశు రోడ్లో సాంగ్ అంటే వాళ్ళు చెప్పింది చేయడమే కదా మీరు. అవునండి, అవును, అంతే కదా. అంటే కొన్ని ఉంటే ఇబ్బందికరమైన సీన్లు ఉంటే చేయను. లవ్ పిక్చర్ లో సమస్యలు అంతే, ఫ్యామిలీ ఉన్న పరువు ఇవన్నీ ఉంటాయి. అదేంటండి మీరు మళ్ళీ నటుడు అంటారు, పక్కన సినిమా మళ్ళీ పరువు పోతుంది అంటారు. అంటే మరి ఎట్లా అంటే ఇప్పుడు లిమిట్ వరకు చేయొచ్చు అండి. మీరు లిమిట్ చేయడానికి మీరేమైనా లిమిట్ వరకు నేను రెడీ కాదు సార్. మీరేమైనా ఆడపిల్ల బికినీ వేసుకుంటారా, లేకపోతే 2-piece సూట్ వేసుకుంటారా? కాదు, కొన్ని సీన్లు చెయ్యాలి కంపల్సరీ. అంటే ఏంటి ఆ సీన్లు? మీరు ఎన్నో చూసుంటారు కదా లవ్ పిక్చర్స్, మీరు కూడా. మీరు నచ్చని సీన్లు ఏంటో చెప్పండి. అంటే రాలేదు, ఇప్పుడు దాకా అనుభవం కాలేదు, బట్ మైండ్ లో అయితే అదొకటి లాక్ చేసి పెట్టుకున్నాను, అవి వచ్చినప్పుడు చెప్దామని. ఓకే, అయితే మీరు లవర్ బాయ్ గా చేయడానికి రెడీగా ఉన్నారు? రెడీ, ప్రాబ్లం. ఓకే, కాకపోతే ఏంటంటే మీకు కొన్ని ఫిక్స్డ్ గా ఇలాంటి సీన్లు నేను చేయకూడదు, ఫ్యామిలీ రెస్పెక్ట్ పోద్ది అన్నది మైండ్ లో ఉంది. మైండ్ లో ఉంది, అంటే అట్లా పెరిగారు. మా తాతయ్య గారు, మా అమ్మమ్మ గారు అలా పెంచారు కాబట్టి అట్లా ఉండిపోయింది నాకు. మరి నటుడు అన్న తర్వాత అన్ని చెయ్యాలి కదండి. సో అది డిమాండ్, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే 100% అది. బట్ అది కంపల్సరీ లేదు, ఏదో పెట్టాలి అంటే అసలు లేదు. ఓకే, సిచ్యువేషన్ డిమాండ్. జీవన్ పండుతుందిరా, నీకు తెలియదు, ఇది నెగిటివ్ కాదు పాజిటివే
అంటే రైట్ ఐఎమ్ రెడీ. ఓ ఫంటాస్టిక్. అసలు ఇలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చుండరండి. యూఆర్ రియల్లీ అప్రిషియబుల్. ఎందుకంటే మీరు ఒక లవ్ స్క్రిప్ట్ ఒక లవర్ బాయ్గా చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ అప్లై. అవసరమైతే ఇంకా డైరెక్టర్ లేదురా ఇది బాగుందంటే అది చేయడానికి కూడా రెడీ. అంటే ఇప్పుడు మీరేంటంటే మీ మీద మీకు నేను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనన్న ఒక అపారమైన అచంచలమైన నమ్మకం ఉంది మీద ఉంది కదా. ఉంది. లేకపోతే ఎవరైనా మీరు మిమ్మల్ని మీరు లవర్ బాయ్ గా ఊహించుకోగలరండి? ఎవరు ఊహించుకోరు. కరెక్ట్. అది కాన్ఫిడెన్స్ అంతే. ఓకే, నేనే అన్నాను అనుకోండి, ఇవాళ రేపు సినిమాలు ఇలాగే రావాలని లేదు, ఈ హీరోవే చెయ్యాలని లేదు, కాన్సెప్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి అన్ని కూడా జనం కూడా చూడడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో మీరు నార్మల్గా నేను ఈ క్యారెక్టర్కి అయితే బాగుంటాను. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇంటర్వ్యూస్లో యాక్టర్స్ చెప్తారు ఏమని, వాళ్ళ చాయిస్ వినాలి, ఇండస్ట్రీ వినాలి, డైరెక్టర్స్ వినాలి, రైటర్స్ వినాలి, వింటే మనకు అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మాట్లాడతారు. తప్పు కాదు అది. ఇట్స్ ఎ పబ్లిసిటీ మీడియా. సినిమా ఇండస్ట్రీ అంటేనే బడ్జ్ ఇండస్ట్రీ. అది మీరు నాకు ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్లు కాకుండా ఇలాంటి క్యారెక్టర్లు అయితే నేను బాగా చేయగలను అనిపించే క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా మీ మైండ్లో? సార్ నాకు పోలీస్ ఇప్పుడు దాకా చేసిన పోలీసుల్లో అనిల్ రావుపూడి గారు చాలా కొత్తగా చూపించారు. ఫుల్ ఆ ఫేస్ లో ఉన్న కామెడీ ఎన్ని యాంగిల్స్ ఒక షర్ట్ డ్రెస్ వేసి చూపించేశారు. సో నాకు అప్పుడు నమ్మకం వచ్చింది, రైట్ నేను కామెడీ కూడా చేయగలుగుతాను, ఐఎమ్ రెడీ, జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైం. నవ్వుపించడానికి నేను 2 నిమిషాలు అంట నవ్వుపించేస్తాను. సీరియస్ అవ్వమంటారా? అవుతా 100%. నన్ను చూసి భయపడేటట్టు కూడా చేయగలుగుతాను. రైట్, మీరు ఎంతన్నా కానివ్వండి, నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తాను. సో అన్ని యాంగిల్స్ ఉన్నప్పుడు ఒక పిచ్చోళ్ళ చేయాలి, రైట్, తింగరోళ్ళ చేయాలి, రైట్, ఎర్రి పుష్పంలా చేయాలి, చేస్తాం. ఒక మంచి మొగుడుగా చేయాలి, రైట్, ఫ్యామిలీలో చేయాలి. నాకు సంక్రాంతి సినిమా అని ఉంటుందండి, నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అదొక ఉమ్మడి కుటుంబం. ఐ లవ్ దట్ ఆ ఎన్వైరన్మెంట్ అనేది చాలా. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయండి, చెప్పుకోవాలంటే కానీ చాలా ఉంటాయి. సో ఇట్స్ డిపెండ్, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. అంతా దేవుడు డిసైడ్ చేస్తాడు అంతే. ఆయన తోచేస్తాడు అంతే. టైం వచ్చేది రైట్ వెళ్ళిపోవడం. ఆ రోజు ఎంత ఎమర్జెన్సీ ఉన్నా అది కావాలి అంటే ఆటోమేటిక్గా. మీరు ఇప్పుడు ఒక మాట అడుగుతానండి, ప్రతిదీ ఒక భగవంతుడి ఆదేశానుసారం మనిషి జీవితం నడుస్తుంది అన్నది మీరు గట్టిగా నమ్మే 100%, రైట్, 100%. మీరు సడన్ గా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోవాలని పరిస్థితి వచ్చింది అనుకోండి, మీరు నిజంగా అంత హ్యాపీగా ఫిలాసఫీ ఇది మనకి ఇదే రాసి పెట్టిందని వెళ్ళిపోగలరండి? సింపుల్, వెళ్ళిపోగలరా? నాకు ఎందుకంటే నేను అదే అంటున్నా, ఈ సంవత్సరంలో 3 to 4 చేశా. అంటే మిగతా టైం అంతా ఏం చేశానని మీరు అడగలేదు. నీకు ఎలా టైం స్పెండ్ చేసావు, ఇంట్లో ఒక్కడే కూర్చున్నాను, మీరు అవన్నీ అడగలేదు. కాదు, మరి వ్యాపారం ఉంది కదా, మరి అదే నేను అంటున్నా, వ్యాపారం ఉంది. నాకు ఇప్పుడు ఇది కాకపోతే ఇది ఇంకో మీరు ఇంకో పక్కన ఫ్యామిలీ పర్సన్. ఫ్యామిలీ నాకు పెళ్లి కాలేదండి. కాదు, ఫ్యామిలీ పర్సన్ అంటే పెళ్లి గురించి కాదు. యూ లవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ 100%. యూ స్పెండ్ టైం విత్ దెం 100%. ఇంకో పక్కన బిజినెస్ ఉంది 100%. ఫ్యామిలీ అంటే పెళ్ళనే కాదు. ఏమో మీరు పుసుకురా మా ఇంట్లో వాళ్ళు ఏట్రా ఈడు ఎక్కడ పెళ్లి చేస్తున్నాడు దొంగన కొడుకు వాళ్ళు నన్ను తిడతారు. ఇప్పుడే ఫోన్లు వచ్చేస్తాయి ఇవ్వాలి. అంటే ఇప్పటి వరకు మీకు పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటండి? ఎంత సార్ నా ఏజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 18 అయితే కాదుగా. 18 అయితే కాదు, కానీ మన వాళ్ళు పుస్తకాల్లో రాస్తారు కదా, యుక్త వయస్సు వచ్చిందని. ఆ యుక్త వయసుకి ఇవాళ రేపు లిమిట్ పోయింది, లిమిట్ లేదు. ఒకరికి 25 ఏళ్ళకి బీటెక్ చేసి ఇంజనీరింగ్ లో ఉద్యోగం వచ్చిన వెంటనే కొంతమంది కుర్రాళ్ళకి చేస్తున్నారు. కొంతమంది ఎంబీఏలు చదువుతాం, ఎంఎస్సీలు చేస్తామని 30-35 వరకు వెళ్తున్నారు. ఇంకా అక్కడ ప్రొఫెసర్లు రీసెర్చ్లు చేసి చదువులో పడిపోయి 40 ఏళ్ళకి చేసుకుంటున్నారు. ఇంకా దానికి ఏజ్ లిమిట్ అన్నది లేదు. అవునండి, మీరు టైం వచ్చినప్పుడు జరిగిపోతాయండి. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదండి. అబ్బబ్బా, మీరు ఎరగదీసేస్తున్నారు అసలు ఇవాళ మీరు. కాదు సార్, నేను అంటుంది ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మ్యారేజ్ చేసుకోకపోవడం, మీరా వెల్ టు డూ, వెల్ సెటిల్డ్ విత్ బిజినెస్ పర్సన్, మీరు చక్కగా మంచి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్, మీకు మంచి మర్యాద మన్నన అన్నీ
ఉన్నాయి మీకు. అవును. ఎవరు మీకు ఎవరు అప్రోచ్ అవ్వలేదండి? ప్రపోజల్స్ రాలేదా? ఏంటి మీరు ఏదో ఇప్పుడు సంబంధాలు తెచ్చేదంటే ఉన్నారు మీరు. నాకు నేను ఒకవేళ తేలేదంటే కాదు సార్, తెచ్చారండి, తెచ్చారా? తెచ్చారు. ఆ. కొన్ని ఇక అది పెద్దలు నిర్ణయించాలి కదా అని నేను కూడా అనమాట. ఎందుకు పెద్దలు నిర్ణయించట్లేదు? ఇక ఉంటాయి కదండి. మోమెంట్ పడుతున్నారు మీరు, ఇంత అంటే బోల్డ్ పర్సన్. సాఫ్ట్వేర్ ఇప్పుడు అమ్మాయిలందరూ ఎట్లున్నారంటే సాఫ్ట్వేర్ పర్సన్ కావాలి. సో సరే రైట్, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యువర్ లైఫ్ అంతే. నాకు వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టాలు కనుక్కుంటా. ఇష్టం ఉంటే ఓకే. అదేంటండి, ఎవరికెవరో ఒకరు రాసి పెట్టి ఉంటారు. అదే అంటున్నా, పెళ్లి అయిన వాళ్ళందరూ మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళని ప్రపంచం లాయర్లు చేసుకోవట్లేదా? టైం వచ్చినప్పుడు జరుగుతాయిలేండి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి బాబు? అలాగే సార్, ఇప్పుడు అది కెరీర్ కనెక్టెడ్ గా నేను మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పెళ్ళి వద్దు ఏమొద్దు కానీ నేను అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇన్ జనరల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఏమండి, ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, లవ్ పిక్చర్ కూడా మంచి ఫ్యామిలీ అండి మాది, చెడ్డ పేరు వచ్చేది, నేను చేయను అని చెప్పి. ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది మీకు, ఎప్పుడో ఈ ఏడాదో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో, మీరు అన్నట్టుగా ఆయన ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు మీరు అనుసరిస్తారు. ఓకే, రేపు మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ కనుక ఒకవేళ ఆంక్షలు పెడితే, ఏది నువ్వు ఇలాంటి క్యారెక్టర్ చేయొద్దు, ఆ రౌడీ క్యారెక్టర్ ఇది చేసావు నువ్వు, అందుకనే చేసుకోవట్లేదండి చాలా. నేను అందుకే మిమ్మల్ని లాగుతున్నా. ఇప్పుడు నా ప్రశ్నలకి అర్థం ఇప్పుడు నాకంటూ ఒక ఇప్పుడిప్పుడే పునాదులు నడుస్తున్నాయి. ఈ టైంలో నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. బికాస్ వాళ్ళు కూడా మా హస్బెండ్ ఇట్లా ఉండాలని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. సో ఆ కంఫర్ట్ ని వాళ్ళకి ఇచ్చేయాలి. అది కష్టం అవుతుంది నాకు ఇప్పుడున్న స్టేజ్ లో కష్టం. ఓకే, సో బెటర్ ఎవ్రీథింగ్ నేను అండర్స్టాండింగ్ ఉన్నారంటే సోలో బెటర్, సో బెటర్ బెస్ట్ అండి. ఇప్పుడు అంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంపల్సరీ అని నేను చెప్పను. కంపల్సరీ అని ఎవరు ఒకప్పుడు చెప్పేటోళ్ళు, కానీ ఇప్పుడు అయిపోయి కమిట్మెంట్స్ ఇవన్నీ అంటే సరే నాకు కావాలంటే పిల్లల్ని అనాథాశ్రమం తీసుకుని నేను పెంచుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ రెడీ. మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు ఉన్నారు, మా అక్కకి 2 కొడుకులు ఉన్నారు. నాకు ఇచ్చామంటే 2 నిమిషాలు, కానీ మళ్ళీ వాళ్ళ ప్రేమలు ఇవన్నీ ఎందుకులే మనకు తలకెళ్ళి మనమే సపరేట్గా పిల్లల్ని అనాథాశ్రమం ఒక అమ్మాయిని పెంచుకుందామని ప్లాన్ లో ఉన్నాం. మీకు ఎలాగా చారిటీ మైండ్ దేవుడు ఇచ్చాడు. అవును, అందరికి సాయం చేసేది, లేకపోతే మీరు లాక్డౌన్ టైంలో అందరికి సాయం చేశారు. కాయగూరలు కొని తీసుకొచ్చి మీరు స్వయంగా వెళ్ళి మా కూరల వాళ్ళతో బేరాలాడి అవన్నీ కొని తీసుకొచ్చి ఇక్కడ ఛాంబర్లో పంచడం, మా మూవీ ఆర్టిస్ట్లో కూడా చేయడం అన్నీ, అంటే మీకు దేవుడు ఒక రకమైన మైండ్ సెట్ ఇచ్చాడు. అదే అండి, ఆ దేవుడు ఆదేశిస్తే ఎంత దూరం వెళ్ళిపోతాం, ఆయన నడిపిస్తాడు, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆ రోజు దాకా రెస్టారెంట్ బంద్ అయింది అనుకున్నామా, రెస్టారెంట్ లో ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs మెటీరియల్ ఉంది. సెకండ్ డే చూసాం, థర్డ్ డే చూసాం, ఓపెన్ అవుతుంది అవ్వలేదు. రోడ్డు పైన మేము పెట్టే ఫుడ్ కుక్కలన్నీ డల్ అయినాయి. చూసిన తర్వాత రోడ్ల పైన పడుకోవడం ఇవన్నీ. సో అట్లా నేను నా పార్ట్నర్స్ అందరం కొంచెం బాగా ఫీల్ అయ్యాం, మనం ఇంత దున్నపోతులో తింటున్నాం పడుకుంటున్నాం, వీళ్ళందరూ ఏంటరా అంటే అప్పటి స్టార్ట్ అయింది. అట్లా కెరీర్ స్టార్ట్ చేస్తాం. సో మీరు చాలా వైడ్ ఓపెన్ గా ఉన్నారు కెరీర్ విషయంలో. అంటే ఏది కూడా మీ కెరీర్ అడ్డు రాకుండా బిజినెస్ పక్కన పెట్టారు. అవును, ఫస్ట్ అవును, ఇంకోళ్ళకి అప్పచెప్పారు. అవును, మళ్ళీ ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుంటే దీనికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది, 100% ప్రాబ్లం వస్తుంది, రాదు అని గ్యారంటీ లేదు, 100%. అవునా? 100%. ఓకే, సో అందుకనే చేసుకుంటాం. అందుకని ఎందుకురా బాబు అని దండ పెట్టేశారు. అంతే అంతే. సంబంధాలు వస్తున్నాయి, మీవే నేను అంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు రేపొద్దున. ఓకే, మొగవడంతో నన్ను పంపిస్తే నేను హ్యాపీగా. అలాగే ఇప్పుడు మీరు 2 రాష్ట్రాల మనిషి, మీరు మూలాలేమో భీమవరం, శాఖలేమో హైదరాబాద్, తెలంగాణ, రైట్? మీకు ఎక్కడ సంబంధాలు వస్తున్నాయి? భీమవరమా తెలంగాణవా? 2 చోట్ల. ఎక్కువ భీమవరం. అంటే అసలు మామూలుగా వెస్ట్ ఈస్ట్ అటు పక్క సినిమా కెరీర్ ని హ్యాండిల్ చేసే వాళ్ళ పట్ల పెద్ద అబ్జెక్షన్ ఉండదు, ఎందుకంటే సక్సెస్ ఇప్పుడు వచ్చేసింది. మూవీ అంటేనే ఒక బ్యాడ్ ఇమేజ్, బట్ మనకేదో వెనకాల పునాదులు గట్టిగా ఉన్నాయి కాబట్టి సో మంచి పేరు ఏదో వచ్చింది, అది నేను చెడగొట్టక్కర్లేదు. సో ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చేసుకుని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఇవన్నీ నేను అన్హ్యాపీగా నానా అవస్థలు పడాలి అంటే నేను హ్యాపీగా ఉన్నంతసేపు నాకు చాలా. ఓకే, ఇంకెంత 20 సంవత్సరాలు బతుకుతామేమో ఇప్పుడున్న
లైఫ్ స్పాన్. లైఫ్ స్పాన్. మీరు ఇంత ఆరోగ్యంగా ఉండి ఇంకో 20 సంవత్సరాలు అంటే మామూలుగా బగ్గా ఉన్నవాళ్ళు ఎన్ని ఇంకో 2 రోజులా? సార్ బక్కగా ఉన్నాడు, దుబ్బగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అదే ప్రతి ఒక్కడికి లోపల ఏదో బొక్క ఉంటుంది. మీకు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్లో, అవునండి, మెడికల్ అడ్వాన్స్మెంట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో అవునండి, వాళ్ళు రకరకాల మందులు ఎవ్రీ అవరు ఒక న్యూ డ్రగ్, ఒక న్యూ మెడిసిన్ వస్తున్నారు కంపెనీస్. అవును, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది పూర్వం కన్నా. కరెక్ట్. పూర్వం హార్ట్ అటాక్ వస్తే పోయేవాడు, అవునండి, ఇప్పుడు గుండె తీసి గుండె కూడా పెట్టేస్తున్నారు అవును, బతుకమని. సో ఇక్కడ మీరు మెడికల్ పరంగా నాలెడ్జ్ అండి. ఇంకో 20 ఏళ్ళని మీరు మీకు ఎలా పెట్టుకుంటారండి? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకప్పుడు ఇప్పుడు మా తాతయ్య ఆల్మోస్ట్ 99 years బతికాడు. మరి తాతయ్య తర్వాత మా మాయ కొడుకులు. మీ ఫాదర్ ఏం చేసేవారు సార్? మా ఫాదర్ ఇస్ విజయ ఎలక్ట్రికల్ ఎంప్లాయ్ అండి. విజయ ఎలక్ట్రికల్. నౌ ఇట్స్ తోషిబా. ఓకే, యా, వెరీ నైస్. మదర్ హోమ్ మై మామ్ వాజ్ ఎక్స్పైర్డ్ అండి. నేను 7th class లో ఉన్నప్పుడే చనిపోయారు డ్యూ టు క్యాన్సర్. నౌ పిన్ని, మా పిన్ని అంటే ఇప్పుడు అమ్మ అంటాము. సో యా, అండ్ తమ్ముడు. అవునండి, బాగా చూసుకుంటారు. అండ్ మా అక్క, మా అన్నయ్య ఉన్నారు. మా అన్నయ్య భీమవరం ఉంటారు. మా అన్నయ్య పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు. సో మీరు భీమవరం వెళ్ళొస్తుంటారు? అయ్యే నెలకి అంటే విజయవాడ దాకా వెళ్తాను, అక్కడికి వస్తారు వీళ్ళు. నాకు బద్ధకం అక్కడి నుంచి ట్రై చేయాలంటే. సో వీళ్ళు కూడా వచ్చి అక్కడ 1 గంట 2 గంటలు ఎంజాయ్ చేస్తాము, వెళ్ళిపోతాం మళ్ళీ. వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీరు ఇంకా నెక్స్ట్ పిక్చర్లు సైన్ చేశారండి? కథలు వింటున్నారా? బేసికల్లీ ఫస్ట్ ఇప్పుడు దాకైతే సిగ్నేచర్ అనేది ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో నేను చూడలేదు. మీరు సంతకం పెట్టాను? నేను పెట్టలేదు. వెళ్దాం వాళ్ళు చెప్తారు, నమ్మకం, వెళ్తాం, చెప్తాం, చేసేస్తాం, వచ్చాం. టైం అంటే టైం. నేను ఇంకా మొన్న భగవద్గీత తోటి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను బాలకృష్ణ గారు చూసి. ఎందుకంటే బాలకృష్ణ గారు 6:30, ఆయన షార్ప్ 6:30కి సెట్లో ఉంటారు. టేబుల్, ఒక 8 కుర్చీలు, వాటర్ బాటిల్, అట్లా కూర్చుంటారు. రెడీ ఉంటుంది, షార్ట్ రెడీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. టైం అంటే టైం, పంచువాలిటీ. మధ్యాహ్నం 1 వరకు భోజనం చేయరు, అంటే టీలు కాఫీలు అవి ఉంటాయి. 1 o'clock మళ్ళీ క్యారవన్కి వెళ్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ ఇమీడియట్ వచ్చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clockకి మళ్ళీ స్టార్ట్ అయిపోయిందా, వెళ్ళిపోవచ్చా, ఓకే. అదర్వైజ్ 9 వరకు బయట కూర్చుంటారు క్యారవన్ వాళ్ళు. అవును, నేను ఆయన దగ్గర నుంచి ఇది చాలా నేర్చుకున్నాను. డిసిప్లైన్ అనేది ఫస్ట్, అది ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో ఉంది. బట్ నేను సార్ని చూసి, అంత పెద్ద వ్యక్తిని నేను చూసి నేర్చుకోవడం, నేను ఇప్పుడు దాకైతే ఎవరిని చూడలేదు, నన్ను నేను కూడా చూడలేదు. నేను టైప్కి వెళ్తే నేను చేస్తాను, బట్ ఆయన అంత పద్ధతి అది అనేది చాలా నాకు ఒక ఎక్కడో కదిలిచ్చేసింది. అవునా, వెరీ నైస్. మీరు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి చాలా మంచి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక లాంగ్ కెరీర్ మీకు ఉండే అవకాశాలు బాగా నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకుండే ఆ పట్టు విడుపు లక్షణం అంటే నాకు ఇష్టం అండి. ఇండస్ట్రీ అనేది నాకు ఇష్టం. ఓకే. సో ఇష్టంతో వచ్చేసాను కాబట్టి నేను అన్ని పక్కకు పెట్టి నేను ఇందులోనే ఉంటా, సర్వైవ్ అవుతా పక్క. నేను మంచి క్యారెక్టర్లు చేస్తాను, అందరితో మంచిగా ఉంటాను, అంతే చాలు. అందరితో మంచిగా ఉంటే చాలు. ఇందాకలు అన్నదే కరెక్ట్. మీకు అదృష్టం కూడా ఉంది, ఆవగించే గుమ్మడికాయ అంత అదృష్టం ఉంది, తెలియదు కాబట్టి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి కదా. ఓకే, అది 3 రోజుల క్యారెక్టర్, 4 రోజుల క్యారెక్టర్. ఇప్పుడు మీ తర్వాత కొత్త డైరెక్టర్లు వచ్చేస్తారు చూడండి, యంగ్ డైరెక్టర్స్, వాళ్ళు మీ మీద పెద్ద క్యారెక్టర్లు ఊహించుకుంటారు. అదృష్టం అండి, మీరు నోట్స్ వల్ల. నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక జనరేషన్ యాక్టర్స్ అలా పక్కన ఉంటే ఈ యంగర్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, ఈ సినిమాలన్నీ చూసిన వాళ్ళు మీలాంటి ఆర్టిస్టుల మీద పెద్ద క్యారెక్టర్లు రాసుకుంటారు. అవునండి, ఎందుకంటే మీరు హెల్ప్ అవుతారు వాళ్ళు. అవునండి, కరెక్ట్. భగవంత్ కేసరిలో చేశాడు. ఇది నా కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద క్యారెక్టర్ అండ్ అన్ని వేరియేషన్స్ తోటి తరుణ్ నా పైన రిస్క్ చేసి మరి నన్ను చూపించాలి, అందరికి ఇదేంటో చూపించాలి. ఇప్పుడు దాకా హానెస్ట్గా చెప్తానండి, ఏ డైరెక్టర్ ఎవరైనా కానీ నన్ను పెట్టి అంత ధైర్యం చేయరు.
అసలు నేనేంటో ఎవరికి తెలియదు. కరెక్ట్. సో ఈ సినిమాతోటి మ్యాక్సిమం అందరూ ఈ సినిమాతో మీకు మార్కింగ్ వచ్చింది, మార్క్ వచ్చింది, ఒక బ్లూ టిక్ వచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, వాట్సాప్ లో బ్లూ టిక్, వాట్సాప్ బ్లూ టిక్. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పటి నుంచి ప్రతి డైరెక్టర్ రైట్ మన జీవన్ మనోడు అని చెప్పి ముందుకెళ్తారు. అదే వెరీ నైస్ అండి. మీకున్న లక్షణాలు కానీ యాక్టింగ్, సినిమా ఇండస్ట్రీ పట్ల ఉండే ప్యాషన్ అన్నీ మీలో బాగా తొణికిసలాడుతున్నాయి. అండ్ వాటికి కావాల్సిన విన్నవాళ్ళు ఎవరైనా మీరు లౌకిలో అనుకోవచ్చు, కానీ బట్ మీరు ఎక్కడ ఉండాలో ఎంతలో ఉండాలో అంతలో ఉండడం మీకు తెలుసు. అవును, ఇవి సినిమా ఇండస్ట్రీ కావాల్సిన బేసిక్ లక్షణాలు. అవును సరే, మీకు నటన రాకపోతే వాళ్ళే చేయించుకుంటారు. అవును, 100%. మరి తరుణ్ భాస్కర్ చేయించలేదు. 100%. నేను సినిమా చూస్తున్నప్పుడు నాకే తెలియదు నేను అంత బాగా చేశాను. ఆయన అట్లా మౌల్డ్ చేస్తారు. అదే ప్రతి డైరెక్టర్ ఇప్పుడు కొన్ని సెట్స్ ఉంటాయండి, హ్యాపీగా వెళ్ళిపోతుంటాయి, ఒక అందరు అన్నదమ్ములు అందరు అక్క చెల్లెళ్ళ కలిసిపోతూ ఉంటారు. అలా చూసిన సెట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, అందరి పేర్లు ఇప్పుడు చెప్పేంత ఇప్పుడు లిస్ట్ చెప్పలేను. పవన్ సాధినేని గారు, తరుణ్ భాస్కర్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్. సో పవన్ సాధినేని, అనిల్ రావుపూడి సార్, సుకుమార్ సార్, సుజిత్ అన్న, సాహో. సో ఇట్లా ఇంకోటి గాంధీ, మేరుల పక్క గాంధీ, ఏక్మిని కథ డైరెక్టర్. ఇంకా ఇట్లా చాలా ఉన్నాయండి, పేర్లు తిరగవు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు చెప్పిన వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్ లిస్టే చెప్తున్నారు. అవునా, సురేష్, ఇంటింటి రామాయణం సురేష్ గారు. ఒక రాజమౌళి పేరే చెప్పలేదు మీరు ఇందులో. నేను చేయలేదు, అది అందుకే అన్నా. సరే, ఇంటింటి రామాయణం సురేష్ గారు, సుధీర్ వర్మ వాళ్ళ తమ్ముడు ఫనీ, నేను సూపర్ ఓవర్ చేశాను. అది నేను చేశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. అది మా అమ్మమ్మ నేను పక్కనే సుధీర్ అన్న వాళ్ళ ఇల్లు. సో భరత్ కమ్మ డైరెక్టర్. మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే తప్పు అయిపోతుంది. మీరు ఆ మాట చెప్పండి, గబుక్కుని నాకు రావట్లేదండి నోట్లో వచ్చి. అంటే నేను సడన్ అన్ని సినిమాలు గుర్తున్నాయి. ఫలక్నామా దాస్, విశ్వక్సేన్, ఇంత ఫ్యామిలీ. విశ్వక్సేన్ అంటే మావాడే కాబట్టి చెప్పకపోయినా ఎక్కువ పట్టించుకోక్కర్లేదు. మళ్ళీ రీసెంట్ గా నేను ఖుషి చేశానండి, శివ నిర్వాణ డైరెక్టర్. సో ఇట్లా చాలా మంది ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు నేను చేసిన కొన్ని సినిమాలు అయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అగైన్ అండ్ అగైన్. అండ్ కొత్త డైరెక్టర్లు ఎవరెవరు, ఇప్పుడు సూర్య అని నేను చాయ్ బిస్కెట్ లో ఒక సినిమా చేశాను. సినిమా పేరు పారావుషార్ ఏదో, నేను వేణు తటంపూడి గారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి సినిమా. బట్ డైరెక్టర్ కూడా దానికన్నా నెక్స్ట్ లెవెల్. నేనే ఇట్లా ఉన్నాను, ఏట్రా బాబు ఇట్లా ఉండకూడదు, పద్ధతిగా ఉండాలి అనుకున్నా. ఆయన అయితే ఇంకా ఎగిరి గంతులేస్తాడు, అంత చిల్. వైజాగ్ శ్రీకాకుళం అయింది, చాలా మంచి వ్యక్తి. ఇట్లా చాలా మంది యంగ్ డైరెక్టర్స్ అండ్ సీనియర్ డైరెక్టర్స్ పనిచేయడం నాకు చాలా చాలా ఇష్టం. బట్ ఏం చేస్తాం, నడుస్తుంది, ట్రావెల్ అవ్వాలి. బట్ దేవుడి దేవల్ల తక్కువ టైంలో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై. అది చాలా షార్ట్ పీరియడ్ లో ఎక్కువ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు దాకా వచ్చిన జర్నీ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒకవేళ చాలు అంటే నేను, నాకేం తెలియదు, చేయమంటే కూడా 100% ముందుకెళ్తాను. ఐఎమ్ ఆల్వేస్. ఏం పర్లేదు, సినిమా పరిశ్రమ డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు వాళ్ళకు కూడా ఆయన కామెడీ చేయాలని ఒక మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తి. కామెడీ కూడా పలుకుతుంది ఆయన మీద. మీరు అందరూ కూడా ఆయన మీద ఆ డిఫరెంట్ సెటప్ క్యారెక్టర్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన బాహుబలి ప్రభాకర్ కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కూడా చిన్న కామెడీ టచ్ పలికించినట్టుగా చేస్తున్నారు. ప్రభాకర్ అన్న చాలా అంటే నెక్స్ట్ లెవెల్ నాకు తెలుసు పర్సనల్ గా. అండ్ అలాగే ఏమో నటుడికి ఎప్పుడు ఎలాంటి పునర్జన్మ వస్తుందో ఎవరికి తెలియదు. నేను ఆర్టిస్ట్ ఏది ఇచ్చినా చేయడానికి రెడీ. అది 100%. అది సీరియస్, కామెడీ, రేప్ సీన్, ఇట్లాంటి ఏది ఉన్నా కానీ ఆర్టిస్ట్. రేప్ సీన్ అంటే లేదు, నేను అదే అంటున్నా, రూల్స్ ఉంటాయి. సో ఏజ్ అంటే రేప్ సీన్ ఒకటి అలాంటివి చేయను, దాని జోలికి దరిదాపుల్లోకి వెళ్ళను. అందుకని క్యారెక్టర్ ఫస్ట్ ఇంటా ఫోన్ లో ఏంటి నా క్యారెక్టర్ పోలీస్. యాక్చువల్ పోలీస్ అంటే అందరు రేప్ సీన్లు ఇవన్నీ ఉంటాయి. బట్ నన్ను చూసి ఎవరు రాయదు రేప్ సీన్లు, ఎందుకంటే ఇడు పొడు కూడా దరిద్రం చుట్టుకుంటారు. అందుకని నీట్ గా ప్రొఫెషనల్ గా రాస్తారు. సో అదే చేసేస్తాను, అన్ని చేయడానికి నేను రెడీ. బట్ ఇంకా మంచిగా నాలో ఉన్నది బయట పెడితే నేను రెడీ. నేను కూడా అదే మన తరుణ్ భాస్కర్ మంచి క్యారెక్టర్ మీకు ఆ స్కోప్ ఉంది, ఆ స్పాన్ ఉంది. 100% మీరు మంచి క్యారెక్టర్ రాబోయే రోజుల్లో చేస్తారు, దాంట్లో డౌటే లేదు. అండ్ ఐ డ్రీమ్ తరఫున నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్ మిమ్మల్ని
హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు అండి, థ్యాంక్ యూ సో తెలియజేస్తున్నాం. మచ్. మీతో ఇంటర్వ్యూ చేయడానికి నాకు చాలా ఇంత ఫ్రీగా ఉన్నానంటే కలిసాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. కొన్ని చోట్ల నాకు కష్టం అయిపోతుంది మాట్లాడడానికి. అదే. డిపెండ్ అప్పుడు మెంటాలిటీ సెట్ కాదు, సెట్ కానప్పుడు అవ్వదు. కరెక్ట్ కరెక్ట్ 100%. వి విష్ యూ బెస్ట్. Thank you, sir. ఇది మన Thank you. జీవన్ అంటే మామూలుగా గుండు జీవన్ అని అనాలి, బట్ దాని మించి ఆయన క్యారెక్టర్ మంచి మంచి క్యారెక్టర్లు చేసి వెళ్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన కూడా చాలా ఒక పాపులర్ నటుడిగా ఎదిగే అవకాశాలన్నీ లక్షణాలన్నీ ఉన్న జీవన్తో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలు ఇది. వాచ్ అండ్ ఎంజాయ్.